మైక్ ఆన్ చేయి. ఇక్కడ కూడా కరెంటు పోయింది. ఏలే బాగానే ఉంది. వాళ్ళకి అందరికి కనిపిస్తాను సార్ నేను. భగవన్ నామస్మరణ ఫోన్లో ఆపేయండి అందరూ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. కృష్ణ విసర్గ శా వత్తాలి. శ్రీకృష్ణ శరణం మమ. 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 శరణం మమ. శరణం మమ. శరణం మమ. जय बोलो श्री कृष्णचंद्र भगवान की जय। ओ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। అది ఆసిలేషన్ ఆపేయండి సరిపోతుంది, ఒకవైపు పెట్టి.
ఓం సమస్తజనకళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. హరి ఓం. శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో పూర్వభాగం అంటారు దీన్ని. తర్వాత మీకు ఉత్తర భాగంలో భగవంతుని యొక్క అనేకమైన అవతారాల యొక్క లీలలు, వాటి యొక్క రహస్యాన్ని కూడా అంతరార్థంగా పోతనామాచ్యుల వారు మాత్రమే దీంట్లో ఆవిష్కరించారు. భాగవతం అని అంటే కేవలము ఒక శక్తికి సంబంధించిందే అనేటువంటి ఒక దురభిప్రాయాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. నిజానికి భాగవతము రచన చేసింది వ్యాసుల వారు. వ్యాసుల వారే అష్టాదశ పురాణాలు రచించారు. అష్టాదశ పురాణాల్లో వైష్ణవ పురాణం ఉంది, అలాగే శివపురాణం ఉంది, శక్తి పురాణం ఉన్నది, అలాగే మిగతా దేవతల యొక్క పురాణాలు కూడా ఉన్నాయి. అయితే ఆయా దేవతల్ని పూజించి అర్చించి ఉపాసించినటువంటి వాళ్ళు ఆ మార్గానికి చెందిన వాళ్ళము అనేటువంటి భావాన్ని వాళ్ళు వృద్ధి చేసుకున్నారు. వైష్ణవ సంప్రదాయాన్ని పట్టుకున్న వాళ్ళు మేము విష్ణు భక్తులము అన్నారు. అవునా కదా? వాళ్ళకి మరి శివుడు అంటే పడదు. అందరూ కాదులేండి, కొంతమంది. శివభక్తులైనటువంటి వాళ్ళకి విష్ణు అంటే పడదు. ఇంతకీ వారిద్దరూ ఎవరు? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అవునా కదా? శివస్య హృదయగం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ. ఇది అద్వైత భావన. ఏకత్వ భావన అని అంటే శివుడు విష్ణు హృదయంలో ఉంటే విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు. మీకు విష్ణు సహస్రనామం యొక్క చివరిలో ఈ సహస్రనామాలన్నీ చదవడం చాలా కష్టం కాబట్టి, అయ్యా మరి జనాలకి ఇంత విష్ణు సహస్రనామాలు చదివే ఓపిక లేకుండా ఉన్నప్పుడు వారికి తరుణోపాయం ఏదైనా ఒకటి చెప్పండి అని పార్వతీదేవి మహాదేవుణ్ణి అడిగింది. అప్పుడు ఏం చెప్పారు? ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సహస్రనామాలకి తుల్యమైనటువంటిది, సమానమైనటువంటిది రామనామము. ఆ శ్లోకాన్ని చెప్పింది ఎవరండి? మరి పరమశివుడే చెప్పాడు. మరి పరమశివుడు విష్ణువు గురించి చెప్పటం ఏంటి అంటే, పార్టీ నాయకులకు ఏముండదు, వాళ్ళు చేతులు కలుపుకుంటారు, పార్టీ కార్యకర్తలే కొట్టుకుంటారనమాట. అలాగే విష్ణువు అయినా శివుడైనా కూడా ఏకతత్వానికి ప్రతిరూపాలు అని గుర్తించాలి. మన ఇంట్లో బాత్రూంలో ట్యాప్ ఉన్నా, వంటింట్లో ట్యాప్ ఉన్నా, లేకపోతే బయట వాకిట్లో ట్యాప్ ఉన్నా, ఆ ట్యాప్లోంచి వచ్చే నీళ్ళకి సోర్స్ ఆఫ్ ది ఆల్ ట్యాప్స్ ఒకటే ట్యాంక్. ఆ ట్యాంకులో నీళ్లు లేవు అనుకోండి, ఏ ట్యాప్లోనూ నీళ్ళు రావు. అలాగే భగవంతుని యొక్క శక్తి అపారమైనది, అఖండమైనది, నామరూప వర్జితమైనటువంటిది. దానికి ఎటువంటి నామరూపాలు లేవు. అయితే మరి ఈ అవతారాలు ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భగవంతుడే చెప్పాడు, ఆత్మానం సృజామ్యహం. నన్ను పుట్టించేవాడంటూ ఒక్కడు ఈ లోకంలో లేడు, నాకు నేనుగానే
అవతరిస్తున్నాను. ఆయన పుట్టాడు అనకూడదు. సృజామ్యహం అని అంటే అవతరిస్తున్నాడు. అవతరతి ఇది అవతారః. అవతారము అని అంటే చావు పుట్టుకలు లేవు, ఆయనకి కర్మ లేదు, జన్మ లేదు. ఆయన స్వాం ప్రకృతిం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. తన యొక్క మాయని మనకి కప్పి ఆయన ఒక రూపం తీసుకుంటున్నట్లుగా భావన కల్పించి మనందరినీ కూడా ఉద్ధరించడానికి ఆయన ఒక రూపంలో తిరుగుతున్నట్లుగా కనిపించాడు. నిజానికి ఆయనకి ఏ నామరూపము లేదు, నామరూపరహితమైనటువంటిది. అందుకనే అఖండ మండలాకారం. భగవంతుని యొక్క ఏ అష్టోత్తర శతనామావళి తీసుకున్నా కూడా నామరూప గుణవర్జితమైనటువంటి తత్వముగానే ప్రతి అష్టోత్తర శతనామావళిలో ఉంటుంది. కానీ దాన్ని పట్టుకోరు, కేవలం నామరూపాలు పట్టుకొని మనం దాంట్లో ఇరుక్కుపోయి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు విద్వేష భావాలు పెంచుకుంటాం. కాబట్టి భాగవతం యొక్క పరమధర్మం ఏమిటి అని అంటే ఈ మోహఛేదనం చేయటం. అందుకనే బంధ క్లేశములు, సంసార వ్యామోహాన్ని, అజ్ఞానాన్ని పటాపంచలు చేయడానికే భగవంతుడి యొక్క లీలలు వినగ 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 ఎప్పటికో కలుగుతుంది. ఒకటేసారి విన్నప్పుడే ఏం జరగదండి. ఎన్నిసార్లు విన్నామనేది కాదు ముఖ్యం. ఒకసారి గురుదేవుల దగ్గరికి వచ్చి ఎవరో ఒక ఆయన వచ్చేట, స్వామీజీ నేను భగవద్గీత చాలాసార్లు చదివానండి అన్నట్టు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాడు. గురుదేవ్ ఐ హ్యావ్ గాన్ త్రూ మెనీ టైమ్స్ త్రూ గీత అన్నట్ట. ఐ హ్యావ్ గాన్ త్రూ ద గీత మెనీ ఎ టైమ్స్ అన్నట్ట. హౌ మెనీ టైమ్స్ స్టిల్ ఐ హ్యావ్ టు రీడ్ అన్నట్ట. అప్పుడు గురుదేవులు సమాధానం చెప్పారు, నౌ లెట్ గీత గో త్రూ యూ. నువ్వు భగవద్గీతను చాలాసార్లు అధ్యయనం చేసావు, ఇప్పుడు గీత నీ నుంచి ఆచరణలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేయి. గీత అధ్యయనం చేయటం ఒకటి, దాన్ని ఆచరణలో పెట్టడం ఒకటి. రామ 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 అంటాం కాదు, రాముడిలాగా నేను ఉంటున్నానా చెప్పండి. ఆంజనేయ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటాం. ఆంజనేయుడు మాట చెప్పుకుంటాం మనకు భయం వచ్చినప్పుడు, ఏవో పీడలు కలిగినప్పుడు. ఆంజనేయుడు ఎంత సేవ చేశాడు, అకారణంగా ఎన్ని కష్టాలు పడ్డాడు. అలాంటి సేవలు మనం ఏదైనా ఒక్కటి చేయగలిగామా చెప్పండి. కాబట్టి భగవంతుని యొక్క తత్వాన్ని పట్టుకోవటం ముఖ్యం. ఏ రూపాన్ని, ఏ నామాన్ని మనం పట్టుకున్నాము, పూజించాము అనేది ఇక్కడ ప్రధానమైన అంశం కాదు. అవన్నీ కూడా గౌణం అంటారు. భక్తిలో కూడా రెండు రకాల భక్తులు ఉన్నాయండి, ముఖ్య భక్తి, గౌణ భక్తి. ఏంటది? ముఖ్య భక్తి, గౌణ భక్తి. ముఖ్య భక్తి అని అంటే నీ యొక్క ఇష్టదైవాన్ని గట్టిగా పట్టుకోవాలి. అది ఏ దైవము? రాముడా, కృష్ణుడా, శివుడా, అమ్మవారా, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, ఏ దేవుణ్ణైనా పట్టుకో. లేదా నాకు ఏ దేవుడు లేడండి, నా గురువే నాకు దైవం, గురువునే పట్టుకో. అలాంటప్పుడు మరి మిగతా సమయాల్లో పండగలు పబ్బాలు వచ్చినప్పుడు, శివరాత్రి వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? అది కూడా ఆచరణ చేయాలి. దాన్ని గౌణ భక్తి అంటారు. కాబట్టి దేన్ని ద్వేషించకూడదు. మీకు మీ అమ్మ మీద ఎంత ప్రేమ ఉంటుందో మిగతా స్త్రీలందరినీ చూసినప్పుడు కూడా అలాంటి మాతృభావనే కనపరచాలి. కానీ వాళ్ళెవరూ నీకు కన్న బిడ్డగా కాదండి, కన్న పేగుని తెంచి నీకు జన్మనివ్వలేదు, కడుపు దించుకొని నేనేం కనలేదు. అయినప్పటికీ వాళ్ళని తల్లిలాగా భావిస్తున్నాం కదా. అలాగే నీ సొంత దైవాన్ని, ఇష్టదైవాన్ని మనస వాచ కర్మణ బాగా పట్టుకోవాలి. ఇతర దైవాల్ని కూడా సమానంగా అలాగే భావించాలి. అందుకనే మనకి ఇంతమంది దేవతలు ఎందుకు ఇచ్చారు? చాలామందికి సందేహం ఏమిటంటే, స్వామీజీ ఎవరో ఒకళ్ళు దేవుడు ఉంటే సరిపోదా, ఇంతమంది దేవతలను పెట్టారు, అందుకే చాలామంది ఒకడే దేవుడైన మతానికి వెళ్ళిపోతున్నారు, ఏ దేవుడు పూజించాలో తెలియక. చాలామందికి ఎందుకని హిందూ ధర్మాన్ని పాటించడం లేదు? మత మార్పిళ్ళు చేసుకున్న వాళ్ళకంటే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు ఎవరో తెలుసా? మత మార్పిడి చేసుకున్న వాళ్ళకంటే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు ఎవరు అని అంటే, హిందూగా పుట్టి కూడా సెక్యులర్ పదాన్ని వాడి, నేను ఏ మతానికి సంబంధించిన వాడిని కాదండి, నేను హిందువునైనప్పటికీ నేను హిందూ మతాన్ని పాటించను, క్రైస్తవాన్ని పాటించను, మహమ్మదీ మతాన్ని పాటించను, ఐఎమ్ ఏ సెక్యులర్ మ్యాన్. ఇలాంటి వాళ్ళ వల్లే ప్రమాదం వస్తుంది. ఏ దైవాన్ని నమ్మడు, దేన్ని నేను అనుసరించను అంటాడు. అవునా? పైగా పెద్ద మాటలు, మానవత్వమే మతం అంటాడు.
అవునా? అది ఎవరు చెప్పారండి? మానవత్వమే మతం అని చెప్పింది ఎవరు? హిందూ ధర్మమే చెప్పింది. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పింది ఎవరు? హిందూ ధర్మంలో చెప్పబడింది. అవునా కదా? కాబట్టి మనిషి అనేటువంటి పదం అసలు మతం నుంచే వచ్చిందండి. మతం పుట్టక ముందు మనిషి కాదు, పశువు. వాట్ ఈజ్ రిలీజియన్? ఇట్ ఈజ్ ఏ ప్రాక్టికల్ వే ఆఫ్ లివింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటి అంశం. ఆ ఆధ్యాత్మిక తత్వ రహస్యాలు తెలుసుకొని ఆచరించడం కష్టం కాబట్టి మన మహర్షులు మతం అనేటువంటిది ఒకటి పెట్టి ద వే ఆఫ్ లివింగ్, ఏ ఆచరణ చేయాలి, ఎలా జీవించాలి, కట్టేమిటి, బొట్టేమిటి, మొదలైనటువంటి ఆహారపు అలవాట్లు ఏమిటి, ఇవన్నీ కూడా మనకు పరిచయం చేసి మతం కింద మనకు పెట్టారు. కాబట్టి అన్ని మతాలు ఎప్పుడూ సమానము కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరందరూ కూడా ఇదే చెప్పండి పిల్లలు, ఏ మతము ఇంకో మతంతో సమానము కాదు. అన్ని మతాలు వారి వారి యొక్క ధర్మాల్ని అనుసరిస్తూ వాళ్ళు వృద్ధి చెందాలి. ఇంకొక మతంతో ఎప్పటికీ సమానం కాదు. ఎందుకని చెప్పండి? నేను చెప్పలేదండి, గురుదేవులు చెప్పింది నేను చెప్తున్నాను. ఆల్ రిలీజియన్స్ టీచ్ హౌ టు బీ ఏ మ్యాన్, హౌ టు బీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, బట్ ఇన్ ఓన్లీ హిందూ ధర్మ హౌ టు బికమ్ యూ యాజ్ ఎ గాడ్. మానవుడు మాధవుడు ఎలాగవ్వాలో చెప్పినటువంటిది హిందూ ధర్మం ఒక్కటే. అహం బ్రహ్మాస్మి. ఎవరు చెప్పారండి? ఎక్కడన్నా ఏ మతంలో విన్నారా? అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనే పదాలు మీరు విన్నారా ఎక్కడన్నా? వేరే ఎక్కడా చెప్పరు. మీరు ఆయనకి దాసుడు, మీరు ఆయనకి కుమారులనో లేకపోతే ఆయనకి సేవకులనో మాత్రమే చెప్తారు. ఎంతకాలం? భగవద్గీతలోనే చెప్పాడు కదా, అందరూ కూడా భగవంతుని యొక్క సృష్టిలో భాగమైతే అందరిలో ఉన్నది ఎవరు? ఆ ఒక్క పరమాత్మే ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు ఈ ఉన్న లైట్లన్నిటిలో ఒకటే కరెంట్ ఉంది. ఏ లైట్ తీసుకున్నా కూడా ఆ లైట్లో వచ్చేటువంటి కరెంట్ ఒకటే. కాబట్టి అన్నిట్లో ఉన్న కరెంట్ ఒకటే అయినప్పుడు మరి ఇది వేరు అది వేరు అది వేరు ఎట్లా అవుతుందండి? ఈ ట్యూబ్ లైట్ కరెంట్ వేరు, ఈ ఫ్లడ్ లైట్ కరెంట్ వేరు అవుతుందా? కాదు. అలాగే మానవులందరిలో ఉన్నది ఒకటే తత్వం, అదే భాగవత తత్వం, భగవత్ తత్వం. ఈ ఏకత్వాన్ని ప్రతిపాదించి ఆ ఏకత్వ బుద్ధిని మనకు ప్రసాదించి అపారమైనటువంటి కరుణ, దయ, జాలి, అపారమైనటువంటి భగవద్ దర్శనం చేయడానికి ఉపకరించేది భాగవతం. అలాంటి స్థితికి చేరుకోకపోతే భాగవతం ఎన్నిసార్లు విన్నా ప్రయోజనం లేదు. అవునా కదా? కాబట్టి భగవంతుని యొక్క లీలలలో భాగంగా మనం చెప్పుకుంటున్నటువంటిది ఏమిటి అని అంటే శ్రీ రుక్మిణి కళ్యాణం. ఇందులో రుక్మిణీదేవి ఎవరు అనంటే మనందరము రుక్మిణీదేవిగే. మనందరికీ ప్రతీక ఎవరు అంటే రుక్మిణీదేవి. ఆమె జీవాత్మగా మనం తీసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మగా తీసుకోవాలి. ఈ జీవాత్మ పరమాత్మతో కలవడానికి ఎన్ని అడ్డంకులు పడిందో, ఎన్ని కష్టాలు పడిందో ఆమె పెట్టుకున్న మొర ఏమిటి, ఈ జీవుడు పరమాత్మతో ఏ మొర పెట్టుకుంటే పరమాత్మ వచ్చి తనలో ఐక్యం చేసుకున్నాడు అనేటువంటి రహస్యాన్ని ఒక కథ రూపంలో ఒక కథానాయిక, ఒక కథకుడే కనిపిస్తాడు ఇక్కడ. కానీ అంతర్లీనంగా తత్వాన్ని తీసుకోవాలి. జీవ పరమాత్మల యొక్క ఐక్యతని బోధించేటువంటిదే రుక్మిణీ కళ్యాణం. అంతేగాని ఏదో ఒక లవ్ స్టోరీ, ఒక ప్రేమ వ్యవహారం అక్కడ నడిచింది అనేటువంటి ఒక చీప్ మెంటాలిటీతో మనం దీన్ని ఆలోచించకూడదు. నిన్న మనము పరీక్షిత్ మహారాజు, అయ్యా మా తాతగారు ఒకానొకప్పుడు, అవునా, పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు జనమేజయుడు. పరీక్షిత్ మహారాజు వాళ్ళ నాన్నగారు అర్జునుడు. ఇది గుర్తుంది కదా శ్రీకృష్ణ. అభిమన్యుడు వాళ్ళ నాన్నగారు అర్జునుడు ముత్తాత అభిమన్యుడు ఏమవుతాడు? అభిమన్యుడు పరీక్షిత్ మహారాజుకి ఏంటి పనికి? ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ ఎదురుగా? పరీక్షిత్ మహారాజు వాళ్ళ నాన్న ఎవరు? అభిమన్యుడు నాన్న ఎవరు? అర్జునుడు. ఇంకేం డౌట్? వాళ్ళ తాతే కదా అర్జునుడు. కాబట్టి మా తాతగారి కాలంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని రాక్షస వివాహ పద్ధతిలో పెళ్ళి ఆడినాడట.
అదేమిటో మేము వినాలని అనుకుంటున్నాము. అది చాలా విచిత్రంగా జరిగిందిట. పైగా కేవలం కథ మాత్రమే కాదు, ఆ పరమ భాగవతోత్తముడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లీలలు వినడానికి నా మనసు చాలా ఉత్సాహపడుతోంది. అందుకని ఏమన్నాడు, నాకు మదిలో కౌతూహలం బయ్యే, నాకు విపరీతమైనటువంటి కుతూహలం పెరిగింది ఆ పరమాత్ముని యొక్క లీలలను వినాలని. పైగా భూషణములు చెవులకు, ఆ చరిత్రలు ఆయన యొక్క లీలలు వింటుంటే చెవులకి వినసొంపుగా ఉంటుంది, చెవులో తేనె పోసినట్టుగా. నిజంగా చెవులో తేనె పోస్తే చచ్చిపోతాం. అంటే ఏంటి, దాని అంతరార్థం తీసుకోవాలి. ఇంట్లో అబ్బాయి ఖాళీగా ఉన్నాడండి, రే 4 రాళ్ళు సంపాదించుకోకుండా ఎందుకు ఇంట్లో కూర్చుంటావు అన్నారనుకోండి, వాడు గబగబా పరిగెత్తుకుంటే 4 రాళ్ళు తీసుకొచ్చి చూపిస్తాడు. అంటే దాని అర్థం 4 రాళ్ళు తీసుకురమ్మనే. అంతరార్థం ఏమిటి, కాస్త ఉద్యోగం చేసి సద్యోగంతో సంపాదన చేసి తీసుకురారా అని దాని అర్థం. 4 రాళ్ళు సంపాదించు అంటే రాళ్ళు తీసుకురా. అలాగే చెవులో తేనె పోసినట్టయిందయ్యా అని అంటే మధురంగా ఉన్నాయి అని. బుధ తోషణములు, పండితులైనటువంటి వారికి ఇది ఎంతో ఆనందాన్ని కలిగించేది. ఇంకా ఎన్నో రహస్యాలు తెలుసుకోవడానికి పండితులైనటువంటి వారి బుద్ధికి పదును పెట్టేది. చాలా లోతైనటువంటి ధర్మాలు భాగవతంలో ఉన్నాయండి. ఉపనిషత్తులు చెప్పడం చాలా తేలిక, కానీ పురాణాలని విడమర్చి దానిలో ఉన్నటువంటి రహస్యాలని వివరించి చెప్పటం చాలా చాలా కష్టం. ఎందుకంటే సున్నితమైన మనస్సు కావాలి, తీక్ష్ణమైన బుద్ధి కావాలి, సరి అయినటువంటి ఆచరణతో పునీతుడై ఉండాలి. అదర్వైజ్ భాగవతాన్ని ముట్టుకొని చెప్పటానికి ఎవడూ అర్హుడు కాదు. ఇంకా ఏం చెప్పారు, జన్మ అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు, ఎన్నో జన్మలుగా మేము అజ్ఞానంలో చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా ఎండింపజేసేవి. శోషణములు అనంటే ఎండింపజేయటం, వాటన్నిటిని పటాపంచలు చేసేవి. మంగళతర ఘోషణములు, అవి వినడానికి ఎలా ఉంటాయి, మంగళకరమైనటువంటి శబ్దాలు. ఆయన గురించి ఏ లీల విన్నా మంగళకరంగానే ఉంటుంది. గరుడ గమనుని గుణభాషణములు, ఆయన మాట్లాడిన మాటలు కూడా ఎలా ఉన్నాయో వింటే మనసుకు ఎంతో తృప్తి కలుగుతుంది. కాబట్టి నాకు చెప్పండి అని పరీక్షిత్ మహారాజు సుఖయోగీంద్రుల వారిని ఇలా అడిగాడు. అని రాజు అడిగిన సుకుడు ఇట్లనియే. పరీక్షిత్ మహారాజు అడగగా ఇక యోగీంద్రుల వారు ప్రారంభం చేస్తున్న రుక్మిణీ కళ్యాణం యొక్క ఘట్టం. వినుము, విదర్భదేశమున వీరుండు కుండిన భర్త భీష్మకుండనునొక దొడ్డ రాజు గలడు. అతనికే ఉరు పుత్రులగ్రజుండనయుడు రుక్మిణాభరగు నందరగున్ కడగొట్టు చెల్లెలియై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణి ఆ ప్రసిద్ధయై. కుండిన నగరం అని ఒక రాజ్యం ఉందట, విదర్భదేశం అనే ఒక దేశంలో కుండిన నగరం అనేటువంటి ఒక క్యాపిటల్గా కలిగిన ఒక రాజ్యంలో భీష్మకుండ అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఈయన, అరే వాళ్ళని అరవద్దని చెప్పరా కొంచెం, భయపడకు, ఎల్లు గబక్కన వెళ్ళి చెప్పండి. భీష్మకుండు మహాశక్తివంతుడండి, ధర్మాత్ముడు, మంచి పరిపాలన కూడా చేసేటువంటి శక్తి కలిగిన వాడు. భీష్మకుండు అనేటువంటి ఒక దొడ్డ రాజు గలడు. దొడ్డ అనంటే చాలా పెద్దవాడు, మంచి ఖ్యాతి గరించిన వాడు, ధర్మాత్ముడు. అప్పుడు ఉన్నటువంటి రాజులందరూ కూడా ఏదైనా ధర్మ సందేహం వస్తే ఆయన్నే వచ్చి అడిగేటువంటి వాడు. ఇంటికి పెద్ద దిక్కులాగా చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటిలో పెద్ద దిక్కు ఎవరు అంటే భీష్మకుడే ఆ కాలంలో. ఆ భీష్మకుడికి 5 పుత్రులుట. 5 పుత్రులకి మొదటివాడు ఎవరు అంటే రుక్మి. ఏం పేరు? ఈ 5 పుత్రుల పేర్లు తర్వాత చెప్తారు. ఈ 5 కుమారులు తరువాత గడగొట్టు చెల్లెలి అయి చిట్ట చివరగా పుట్టినటువంటి వాళ్ళందరికీ చెల్లెలుగా పుట్టెనొక మానిని, మంచి ఏమంటారు సద్గుణాలు కలిగినటువంటి ఒక ఆమె పుట్టింది. ఆమె పేరు ఏం పేరంటే రుక్మిణి నామ ప్రసిద్ధయై. రుక్మిణి అనేటువంటి పేరుతో ఆమె ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ రుక్మిణి అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే రుక్మ అంటే బంగారము అని అర్థం, లేదా బంగారము వంటి తేజస్సు కలిగినది అని అర్థం. అందుకనే రుక్మిణి అని అంటే ఎవరు?
మా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. రుక్మిణి అని అంటే రుక్మా అంటే బంగారం అన్నాము, రుక్మిణి అని అంటే బంగారు తల్లి. మనం కూడా పిలుస్తాం, మా బంగారు తల్లి అని పిలుస్తాం కదా, ఆ బంగారు తల్లే రుక్మిణి. ఆమె ఎవరు? బంగారము వంటి దేహ ఛాయ కలిగినటువంటిది, పుట్టుకతోనే అమితమైన తేజస్సు కలిగింది. అసలు ఆ పేరుకి ఇంకొక అర్థం ఏమిటి అని అంటే, బంగారము ఎన్ని రోజులైనా అది దాని తరువు మెరుగు తగ్గదు. కాకపోతే పాపం ఇప్పుడు ఇళ్ళు పట్టుకొని తిరుగుతుంటారు, ఏమంటే మీ బంగారానికి తరుగు పెడతాం, మెరుగు పెడతాం, మెరుగు పెడతాం అని. బంగారానికి మెరుగు పెట్టేది ఏమిటి? అసలు ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. మనం ఏం చేస్తాం? కల్తీ బంగారం అయితేనే మెరుగు పెట్టాలి, నిజమైన బంగారం అయితే మెరుగు పెట్టాల్సిన అవసరం లేదు, ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. వాడు మెరుగు పెడతామని ఒక కెమికల్ నీళ్ళల్లో 14 సార్లు ముంచుతాడు, దాని మీద ఉన్న బంగారం కాస్త కొంత కరిగిపోతుంది. తర్వాత మనకి నగలు దగదగా మెరుస్తాయి. అది 10 గ్రాములు ఉన్నది కాస్త 9 గ్రాములు అయిపోతుంది. ఆ 1 గ్రాము ఇంటికెళ్ళి వాడు బయటికి తీసుకుంటాడు. అవునా? కాబట్టి ఇలా బంగారము అనేటువంటి దానికి ఏంటంటే స్వచ్ఛమైనది, పవిత్రమైనది, మంగళకరమైనది అని అర్థం. కాబట్టి రుక్మిణీదేవిలో వెతుకుదామన్నా కించిత్తు కూడా ఆమెలో వ్యక్తిత్వంలో లోపం అనేది లేకుండా పుట్టింది. ఆమె సహజంగానే చాలా గొప్ప, దాన్ని ఏమంటారు, పవిత్రురాలు. ఆమెలో కించిత్తు కూడా అపుణ్య చరిత్ర లేదుట. అలాంటి రుక్మిణి అనేటువంటి పేరుతో ఆమె ప్రసిద్ధిగాంచింది. బాలేందురో రేఖ దోచిన లాలితయగు అపర దిక్కులాగున ధరణి పాలుని గేహము మెరిసెను బాలిక జన్మించి ఎదుగ భాసురమగుచున్. మనకి పరమట దిక్కున చంద్రుని యొక్క రేఖ సన్నగా ప్రకాశిస్తుంది. అప్పుడప్పుడు కృష్ణపక్షంలో కొంచెం పౌర్ణమిలోకి ప్రవేశించేటప్పుడు ద్వితీయ దినంలో, తృతీయ దినమునో ఒక సన్నటి రేఖ కనిపిస్తుంది. ఆ ఒక్క సన్నగా కనిపించే ఆ నెలవంక కాంతే మొత్తం అంతా ఆకాశం అంతా నిండిపోయి ఉంటుంది. ఇక్కడ నెలవంకతో ఎందుకు పోల్చారు అనంటే, మనలాంటి అజ్ఞానమయ జీవితాన్ని గడుపుతూ భగవంతుని యందు నమ్మకం లేక అస్తిత్వాన్ని కోల్పోయి లౌకికమైన భోగాల యందు విపరీతమైన అనురక్తి కలిగిన మనలాంటి మనసులు అనేటువంటి చీకట్లో మనకి వెలుతురుని ప్రసాదించేటువంటి చంద్రరేఖ వంటిది రుక్మిణీదేవి అని చెప్తున్నారు. అటువంటి రుక్మిణీదేవి పెరుగుతూ ఉన్నది. మరి చిన్నప్పటి నుంచి చాలా అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. ఈయనకి 5 కుమారులు ఉన్నప్పటికీ రుక్మిణీదేవి మీద ఒక ప్రత్యేకమైన కన్సర్న్. ఎక్కడైనా అంతే కదండి, తండ్రికి ఆడపిల్లలంటే ముద్దు, అవునా కదా? ఎంత ముద్దు చేసినా కొడుకుల మీద విపరీతమైన మమకారం ఉంటుంది. ఇది ఒక జడ్డ, అవునా? నా కొడుకండి, నా కొడుకు, నా పేరు రేపు వాడే నిలబెట్టాలి. మరి కూతురండి, కూతురు ఏం చేస్తుందండి? కూతురు ఏముందండి, గుండెల మీద కుంపట అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ శాస్త్ర విషయాలు కొన్నిటిని వక్రీకరించి చెప్పిన మాటల్ని ఇప్పుడు మనం సవరించుకోకపోతే ఈ స్త్రీ పురుష భేదం యందు ఉన్నటువంటి అనేకమైన తప్పుడు భావాలను మనం ఇప్పటికీ మోస్తూ తర్వాత తరానికి అందించే ప్రమాదం ఉంది. ఇన్వర్టర్ లేదా? మీరు కూర్చోండి, వినపడుతుంది అందరికీ. అందరికి వినపడుతుందిగా, మనం మాట్లాడేసుకుందాం. అవునా? అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. అంటే పుత్రుడు లేకపోతే పున్నామ నరకం నుంచి తప్పించడు అని ఒక సామెత. మీకు పున్నామ నరకం లేకుండా చేసేది పుత్రుడైతే మీకు శాశ్వతమైన మోక్షాన్ని ఇచ్చేది పుత్రిక. ఎలాగో తెలుసా? కన్యాదానం చేసే సమయంలో శాశ్వత బ్రహ్మలోక ప్రాప్త్యర్థం ఇదం కన్యాదానం కరిష్యే అని చెప్తాడండి. ఎవరు? తండ్రి. తండ్రి అని చెప్పరే, కన్యాదాత ఎవరు? తండ్రి. తన కూతురుని మరొకరికి కన్యాదానం చేసేటువంటి సమయంలో శాశ్వత బ్రహ్మలోక ప్రాప్త్యర్థం అంటాడు. కానీ పుత్రుడు నరకానికి పోకుండా చేస్తాడంటే అక్కడ అర్థం ఏమిటంటే, పుత్రుడు తండ్రికి పిండది కర్మాలు అంటే చనిపోయిన తర్వాత శ్రాద్ధ కర్మలు చేస్తాడు కాబట్టి ప్రేతాత్మగా తెరవకుండా మళ్ళా తిరిగి మానవ జన్మ జన్మించడానికి చేసే క్రతువులు చేయడానికి అర్హుడు. అంతేగాని కూతురు తక్కువ, కొడుకు ఎక్కువ అనేటువంటి భావాలు మనము సృష్టించుకున్నాం.
శాశ్వతమైన బ్రహ్మలోకాన్ని పొందాలి అనంటే ఎన్ని యాగాలు యజ్ఞ క్రతువులు చేయాలి, ఎన్ని అశ్వమేధ యాగాలు చేయాలి. ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టడం అనేది కొన్ని జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ పుట్టరట. అసలు ఆడపిల్ల లేకపోతే సృష్టి ఉందా చెప్పండి? ఉందా? ఆడపిల్ల లేకపోతే సహనం అనే పదానికి అర్థం ఉందా? అందుకే క్షమయా ధరిత్రి అంటారు. క్షమించేటువంటి గుణంలో మొట్టమొదటి నిలిచేది ఎవరు అంటే స్త్రీ. స్త్రీ అంటే మనకు సాధారణంగా మనకున్నటువంటి ఇప్పుడు రాజ్యాంగంలో కావచ్చు, బాహ్యంగా లోకంలో అబల అని పేరు. అబల అంటే ఏంటి? బలము లేనిది. కానీ ఆమె అబల కాదండి, సబల. ఏం పేరు? బలవంతురాలు. కావాలంటే ప్రాక్టికల్గా తీసుకోండి. పుట్టిన బిడ్డ ఎత్తుకొని ఎవరో ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో కాసేపు ముచ్చట్లు తీర్చుకున్నారు, తిరిగి వస్తున్నారు. ఆ వచ్చేటప్పుడు ఆ బిడ్డని కాసేపు ఎత్తుకోండి అని చెప్పి వాళ్ళ ఆయనకి ఇచ్చింది. వాళ్ళ ఆయనకి ఇచ్చిన తర్వాత ఎంతసేపు ఆ బిడ్డను ఎత్తుకోగలడండి? చెప్పాలి, ఎంతసేపు ఎత్తుకోగలడు? ఒక గంట సేపు ఎత్తుకుంటాడు. తర్వాత తీసుకోవే అంటాడు. పర్వాలేదులే ఇంకో 2 గంటలు ఎత్తుకోండి అందనుకోండి, ఏం చేస్తాడు? నా వల్ల కాదు, నేను ఎత్తుకోలేనంటాడు. పుట్టిన బిడ్డని 2-3 గంటలే నువ్వు మోయలేకపోయావే, మరి ఆ బిడ్డని 9 నెలల కడుపులో మోసిన తల్లి గొప్ప, బయటకు వచ్చిన బిడ్డని మోయలేనటువంటి నువ్వు గొప్ప? చెప్పండి, అవునా కాదా? కాబట్టి ఆమెకి శారీరకంగా బలము లేదనుకుంటాం. కడుపులో బిడ్డను మోయటం చాలా కష్టం అండి, అవునా? 9 నెలలు 9 మాసాలు మోయటం అనంటే ఆమెకి ఎంత సహనము, ఎంత ఓర్పు, ఎంత బలము లేకపోతే శారీరకంగా ఏ పనిలో పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకున్నా నిలకడగా కూర్చొని సరి అయినటువంటి పద్ధతిలో నిబద్ధతతో పని చేయగలిగిన వాళ్ళల్లో అగ్రగణ్యులు ఎవరంటే స్త్రీలేనండి. మగవాళ్ళకి కాస్త వ్యాపకాలు ఎక్కువ. బయటికి పోదాం, సిగరెట్ తాగుదాం, అది తాగుదాం, ఇటు తాగుదాం అంటారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా రెడీ అనుకోండి, అది వేరే సంగతి. కాబట్టి ఆడవాళ్ళకి ఏంటంటే ఒక పని ఇస్తే అది పూర్తయ్యే వరకు వాళ్ళు దాన్ని వదిలిపెట్టరు. కాబట్టి ఆడపిల్ల అనేటువంటిది ఆడపిల్ల కాదు. ఎవరామె? మన పిల్ల, మన జన్మని చరితార్థం చేయటం కోసం పుట్టినటువంటి పిల్ల అని భావించాలి, అవునా? మరియు దినదిన ప్రవర్ధమానమై పేర్వేర బొమ్మల పెండ్లిళ్ళు చేయుచు సబలలతోడ వియ్యంబులందు గుజ్జనగుళ్లను గొమరప్ప పండించి చెలులకు బెట్టించు చెలువు మెరసి రమణీయ మందిరారామ దేశంబులన్ పువ్వు తీగలకన్ బ్రోదివెట్టు సదమల మణిమయ సౌద భాగంబుల లీలతో భర్మడోలి కనూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు శారికా కీర పంక్తుకం చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరపు మదమరాళంబులకు చూపు మందగతులు. ఇలా రుక్మిణీదేవి పెరుగుతూ ఉందిట. రోజు నిదానంగా పసి వయస్సు పోయి బాల్యం వచ్చింది. పసి వయస్సు అంటే పాలు తాగే వయస్సు. బాలిక అయిందంటే కొంచెం బుద్ధి వికసిస్తుంది. కొంచెం వయసు పెరిగిన తర్వాత బుద్ధి బాగా ఉందనుకోండి, వాళ్ళకి సహజంగానే ఇమాజినేషన్ కెపాసిటీ అంటే కొంచెం ఊహాశక్తి అధికంగా ఉంటుంది. ఒకప్పుడు పిల్లల్లో ఊహాశక్తి ఎలా ఉండేది? అవన్నీ ఎంత సహజంగా రుక్మిణీదేవి యొక్క చరిత్రలో ఇక్కడ మనకి చెప్పారనంటే, రుక్మిణీదేవి పెరుగుతూ బాలామణి అయినటువంటి రుక్మిణి పూర్వకాలంలో పిల్లలు ఒక ప్రత్యేకమైన ఆట ఆడుకునేవాళ్ళు. ఏమిటది అంటే బొమ్మల పెళ్ళిళ్ళు. ఎప్పుడన్నా ఎవరన్నా ఆడారా బొమ్మల పెళ్ళిళ్ళు? ఎంతమంది ఆడారు బొమ్మల పెళ్ళిళ్ళు? మగవాళ్ళు చేతులు ఎత్తండి. బొమ్మల పెళ్ళిళ్ళు ఆడలేదా? బొమ్మల పెళ్ళిళ్ళు అంటే చెక్క బొమ్మలు ఉండేవి మా చిన్నతనంలో. మగ చెక్క బొమ్మ, ఆడ చెక్క బొమ్మ. దీనికి చీరలు కట్టి ఈ 2 బొమ్మల్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఆ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళందరూ పిల్లలందరూ వస్తారు. దాంట్లో మగ పెళ్లి వారి వైపు కొంతమంది, ఆడపెళ్లి వారి వైపు కొంతమంది వాళ్ళు ఒక తంతు ఒక రోజు పెట్టుకుంటారు. నిజంగా పెళ్లి చేసేవాళ్ళు పిల్లలే అంతా కూడా. ఆ రోజు ఆనంగానే ముందు పెళ్లి చూపులు అనమాట. ఆ పెళ్లి చూపులకి ఈ ఆడపెళ్లి వారు ఇంటికి మగ పెళ్లి వారు వస్తారు. రాగానే ఏమండి
మీ అమ్మాయిని చేసుకుందాం అనుకొని మేము వచ్చాము, పిల్లలు మాట్లాడుకుంటారు, మీ అమ్మాయిని చేసుకుందామని మేము వచ్చాము, మా అబ్బాయికి ఇస్తాడా అని అడుగుతారనమాట. ఓ తప్పకుండా ఇస్తామండి, మా అమ్మాయికి ఏం తక్కువ అండి, మీ అబ్బాయిని చేసుకుంటుందండి అంటాడు. అయితే ఏమిటి కట్న కాలువలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. అనగానే తప్పకుండా కట్నానికి ఏముందండి, మా అమ్మాయి నిలువెత్తు బంగారం అయితే ఇంకా కట్నం ఎందుకు, మా అమ్మాయిని తీసుకోండి అంటాడు. అది ఇలా పిల్లల్లోనే ఒక సహజమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు అని అంటే ఒక మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్. ఒక పనిని చెయ్యాలి అని అంటే ఏమేమి చెయ్యాలి, ఏమేమి సమకూర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఆ క్రతువుని చెయ్యాలి అని అంటే ఎంతమంది కలిస్తే అవుతుంది, ఇవన్నీ కూడా సహజంగా చిన్నప్పుడు వచ్చేవి. ఇప్పుడేంటి, అసలు ఇల్లు దాటి బయటికి పోనిట్లేదు పిల్లల్ని. పక్కింటోడి పిల్లలతో ఆడుకుంటే వెనక్కి లాక్కొచ్చి మరి కూర్చోబెట్టి చేతిలో ట్యాబ్ పెడుతున్నాం. వాడిని అసలు ఆడనీయట్లేదు, ఇండివిజువల్గా ఆడుకొనిస్తున్నారు తప్ప చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుకునేటువంటి బాపత లేదు ఇప్పుడు ఈ కాలంలో. మైండ్ ఎలా అయిపోతుందంటే సంకుచితం అయిపోతుంది. నాకు, నాది, నావి ఇదొక్కటే చెప్తాడండి వాడు. ఇంకా ఎదిగినా కొద్దీ కూడా రేపు పెద్ద అయిన తర్వాత, పెంచిన మనం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, మనం సంపాదించి పెట్టిన ఆస్తిపాస్తులు తీసుకున్న తర్వాత ఏం చెప్తాడంటే ఇదంతా నాది, నాకు, నావి అంటాడు. మరి మమ్మల్ని పెంచాలి కదరా, మేము ముసలోళ్ళం అయిపోయినా చూసుకోవచ్చు కదా అన్నాం అనుకోండి, మిమ్మల్ని మేమెక్కడ చూసుకుంటాంలే, చక్కగా 3 పూట్ల తిండి పెడుతూ మంచి ఏసీ రూమ్లు ఉన్న ఆశ్రమాలు ఉన్నాయి, అక్కడ చేర్పిస్తానులే అంటారు వాళ్ళు. ఎందుకని? షేరింగ్ నేచర్ లేదు, కేరింగ్ నేచర్ లేదు. కాబట్టి సహజమైన ఆటలు ఆడుకోవటం అనేటువంటిది బాల్యావస్థలో మైండ్ మేనేజ్మెంట్ అంటే మనస్సు వికసించడానికి ఎంత దోహదపడతాయో అలాంటి వివరాలని కూడా పోతనామాచ్యుల వారు రుక్మిణీదేవి బాల్యావస్థలో తాను ఆడుకున్న తీరులని చెబుతూ మనకి సూచనలు ఇస్తున్నారు. అలా బొమ్మల పెళ్ళిళ్ళు చేసేదిట. ఆ బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే చిన్న చిన్న వంట పాత్రలు ఉంటాయి, అవునా? అన్నం వండే పాత్ర, పప్పు వండే పాత్ర, సాంబారు పెట్టే పాత్ర. చిన్నప్పుడు వంట పాత్రలు విడిగా అమ్మేవాళ్ళండి. పాతకాలంలో మట్టి మూకుళ్ళు అలాగే ఇత్తడివి కూడా ఉండేవి. అవన్నీ తెచ్చుకొని చిన్న పొయ్యి పెడతారు. చిన్న పొయ్యి పెట్టి బయట నుంచి ఆ చీపిరి పుల్లలు ఇరిచి దాంట్లో పెట్టి మంట పెట్టి దానికి నిప్పు పెడతారు, అవునా? ఆమె పెద్ద ముత్తైదులాగా తలంటు స్నానం చేసి దానికి ఒక టవల్ చుట్టుకొని ఇలా పెట్టుకొని దాని ముందు కూర్చొని అబ్బబ్బబ్బబ్బా అంటూ వంట చేస్తుంటుంది అన్నమాట. ఎవరు? ఆ చిన్నపిల్లే, అవునా? ఇలా గడుపుతుంది. మొత్తం వంట అంతా అయిపోయింది, అమ్మయ్య మొత్తానికి వంట అంతా అయిపోయింది, ఒరే అందరు రండి భోజనం చేయండి అంటుంది. ఎవరు? ఆ చిన్నపిల్ల. అప్పుడు ప్లేట్లు తీసుకొచ్చి అందరికి పెడుతుంది. ఎంత ఉంటాయి ఆ ప్లేట్లు? ఇంతంత ఉంటాయి. దాంట్లో ఇదిగో పప్పు, ఇదిగో కూర, ఇదిగో అన్నం, ఇదిగో స్వీటు, ఇదిగో హాట్ అని పెట్టి తినండి తినండి అంటుంది అనమాట. తినేటప్పుడు వాళ్ళ అమ్మకే తీసుకొచ్చి పెడుతుంది, వాళ్ళ నాన్నకే తీసుకొచ్చి పెడుతుంది. నాన్న ఎలాగుంది నేను చేసిన వంట అనగానే దాంట్లో ఏముండదు, 4 రాళ్ళును అంత మట్టి ఉంటుంది పాపం. వాళ్ళు ఏం చేస్తారు, మా అమ్మాయి నా కోసం వంట వండింది అనే భావంతో దాన్ని తీసి ఇలా పెట్టుకొని అబ్బా ఎంత బాగుందో, మీ అమ్మ కన్నా బాగా చేసావు బంగారు తల్లి అనగానే పొంగిపోతుంది. అవునా? ఇలాంటి ఆటలు మనసుకి ఎంత ఆయనిస్తాయంటే అసలు ఎక్కడ కల్మషం అనేది ఉండదండి మనసులో. అసలు వేరే ఆలోచనలు రావడానికి ఆస్కారం లేదు, అవునా? ఇంటి పనులు చేయటం కూడా ఒక ఆటలో చొప్పించగలిగిన ఏకైక సంస్కృతి ఏదైనా ఒకటి ఉందంటే అది హిందూ ధర్మంలోనే. వేరే ఏ దేశాల్లో ఇలాంటి ఆటలు ఎక్కడన్నా చూసారా మీరు? చూసారా? లేవు. మన దేశంలోనే ఇలాంటివి మనం చూస్తాం. అలా పప్పు బియ్యాలు గిన్నెల్లో పోసి కమ్మగా గుజ్జనగుళ్ళని వండి తన స్నేహితురాండ్రకు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి అందరికీ వైనంగా వడ్డించి తర్వాత తాంబూలం కూడా ఇస్తారు. తాంబూలం ఇచ్చి తినటానికి ఆ తర్వాత సాయంత్రం పూట బాహాటంగా వచ్చి ఆ తోటలో ఉయ్యాలను కట్టుకొని ఊగుతారు. అక్కడ మరి రుక్మిణీదేవి యొక్క ఉద్యానవనంలో ఏమేమి ఉన్నాయి? కలహంసలు ఉండేవిట. హంసలు తెలుసు కదా మీకు? ఇప్పుడు లేవండి హంసలు, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏదో నీళ్లలో చెరువు కుంటల్లో చూసేవి అవన్నీ బాతులు. హంసలు అనేవి ఇప్పటి కాలంలో లేవు. ఒకవేళ ఉంటే హిమాలయాల్లో ఉండొచ్చేమో. ఇప్పుడున్న పరిస్థితుల్లో హంసలు కనబడటం చాలా కష్టం. హంసలు
అవి హంస నడక. మీరు ఎప్పుడన్నా విన్నారా? హంస నడక అంటే చాలా మందగమనంతో, ఎంతో వయ్యారంగా, ఎంతో హృదయంగా నడుస్తుందట హంస. ఆ హంసకి నడకలు నేర్పేదిట ఎవరు? రుక్మిణీదేవి. అంటే అది నడుస్తుంటే, హే హంస అలా కాదు, నేను నడిచినట్టు నడువు, ఆట ఇదిగో ఇలా నడవాలి అని నడక చూపించేదిట. అలాగే నెమలికి ఎలా నాట్యం ఆడాలో చేపించేదిట. నెమలి నాట్యం మనం చేస్తాము, కానీ నెమలికే నాట్యాలు నేర్పేదిట. అలాగే చక్కటి తీగలని అల్లుతూ ఆ పందిరులు వేసి వాటన్నిటికీ పూల తీగలని అల్లేదిట. ఉద్యానవనంలో గార్డెన్ వర్క్ కూడా చేసేదిటండి రుక్మిణీదేవి. చూడండి, ప్రతిదీ కూడా ఇక్కడ మనకి చక్కగా చెప్పారు. అలాగే గోరు వంకలు, చిలుకలు. చిలకలకున్న ప్రత్యేక లక్షణం ఏంటి? చిలుకలు ఏం చేస్తాయి? మాట్లాడతాయి. అవునా? వాటికి అనేక పదాలు కూర్చోబెట్టి నేర్పేదిట. చిలకకి మాటలు నేర్పేదిట. అవునా? అలాగే మదించినటువంటి రాయంచలకు, అంటే అదొక రకమైన జాతి పక్షులు, రాయంచలకు నడకలి హుందాగా ఎలా నడవాలో నేర్పేదిట. ఇలా బాల్యంలో అత్యంత శోభాయమానంగా, ఎంతో సౌందర్యంగా, ఎంతో హృదయంగా ఉండే విధంగా ఆమె బాల్యం గడిచిపోయిందిట. అలా జరుగుతూ ఉంటే ఇక్కడేమో రుక్మిణీదేవి పెరుగుతుంది, అక్కడేమో శ్రీకృష్ణుడు పెరుగుతున్నాడు. ఆ కృష్ణుడు ఎలా ఉన్నాడు చెప్తున్నాడు. అంతా ఇక్కడ ఇలాగుండగా సీన్ మారింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. అంతా దేవకి సుతు కోర్కె తీగలు వీడంగా వెలదికి మైదీగ వీడదొడంగే కమలనాభుని చిత్త కమలంబు వికసింప కాంతి నింతికి ముఖ కమలమొప్పే మధు విరోధికిలోన మదనాగ్ని పొడసూప పొలతికి చనుదోయి పొడవు సూపే సౌరికి ధైర్యంబు సన్నమైడయ్యంగా జలజాక్షి మధ్యంబు సన్నమయ్యే హరికి ప్రేమబంధమధికంబుగా కేశబంధమధికమగుచు బాలకమరె పద్మ వయసు వలన ప్రమదంబు నిండార నెలత యవ్వనంబు నిండియుండే. ఇక్కడ ఆపోజిట్గా ఒకళ్ళతో ఒకళ్ళకి పోలుస్తున్నారు. దేవకీ పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవిని, అంటే రుక్మిణీదేవిని ఆయన ఏం చూడలే. రుక్మిణీదేవి ఎవరో తెలియదు, ఎక్కడుందో తెలియదు, కానీ ఆయనకి మనసులో తన కోసం ఎవరో ఒకళ్ళు ఎక్కడో పుట్టారనే భావన ఉందిట. ఎందుకంటే ఆయన ఎవరండి? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుకి మరి శ్రీ మహాలక్ష్మి పుట్టకుండానే ఆయన పుడతాడా? అసలు ముందు పుట్టేది ఎవరో అని అంటే తన పరివారం పుడుతుందండి. ఎవరు? శ్రీకృష్ణుడికి ముందు ఆ తల్లిదండ్రులు, రుక్మిణీదేవి తల్లిదండ్రులు వాళ్ళందరూ పుట్టి తనకి ముందు ఒక క్షేత్రాన్ని సిద్ధి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆయన వస్తాడు. ఆ తర్వాత అనపాయిని అని పిలువబడే మహాలక్ష్మీదేవి ఎక్కడో చోట పుడుతుంది. ఎక్కడ పుట్టినా, ఈయనెక్కడున్నా ఇద్దరి యొక్క మనసులు ఎలా ఉన్నాయనంటే ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉన్నాయి. సూక్ష్మమైనటువంటి ఆ సంబంధం ఆ కంటికి కనబడకుండా ఎవరిని ఎవరు చూసుకోలే. ఎందుకంటే ఆ కాలంలో రుక్మిణీదేవి ఎక్కడుందో కృష్ణుడికి ఏం తెలుసు? అవునా కదా? ఫేస్బుక్ ఉందా? వాట్సాప్ ఉందా? పోనీ భీష్మక మహారాజు కింగ్డమ్ అని గూగుల్లో కొడితే అది ఏమన్నా చూపిస్తుందా? ఆయనకి ఎంతమంది పుత్రికలు, ఎంతమంది పుత్రులు ఆయన ఏమైనా సెర్చ్ చేయగలడా? ఇవన్నీ ఏం లేవు. అవునా? ఎన్నో వందల మైళ్ళ దూరంలో వాళ్ళ రాజ్యం, ఈయనున్నదేమో వేరే రాజ్యం. కాబట్టి కానీ ఇక్కడ లోపల రుక్మిణీదేవిని పెండ్లాడాలి అనేటువంటి పాదాన్ని ఇక్కడ ఎందుకు వాడారు అని అంటే అప్పటి వరకు ఇంకా ప్రపోజల్ ఏం రాలే, కానీ రుక్మిణీదేవిని పెళ్ళాడడానికి కావలసినటువంటి విధంగా ఆయన తయారవుతున్నట్ట. అవునా? అలా పెండ్లాడవలనని కోరికలు కొనలుగా సాగునట్టి కోమలికి తీగవలే సన్ననైన శరీరం సరుగుతుంది. అంటే ఈయనకి రుక్మిణీదేవిని పెళ్ళాడాలని ఆయనకు మనసులో కోరిక పెరుగుతుంటే ఆమె ఆయన మనసులో భావానికి తగ్గట్టుగా రూపం ధరిస్తుందిట. ఎంతో నాజూకుగా, ఎంతో జగన్మోహన రూపంగా ఆమె యొక్క శరీరం ఆకృతి మారుతూ ఉన్నదిట. అలా సౌరికి ధైర్యం సన్నగిల్లుతుంది. భగవంతుడికి ధైర్యం సన్నగిల్లటం ఏమిటి అనంటే నాకు దక్కుతుందో దక్కదో,
నన్నే చేసుకుంటుందో చేసుకోదో, నాకు ఆ రుక్మిణి అని అంటే భావంలో, అవునా, వాళ్ళిద్దరూ ఒకే రూపము. ఎవరు? శక్తి మరియు శక్తిమంతుడని మనం చెప్పుకున్నాం. ప్రకృతి పరమాత్మని విడిచి ఎప్పుడు ఉండదు. ఆమె ప్రకృతి స్వరూపిణి. ఆ పరమాత్మనే ఆశ్రయించుండాలి తప్ప మరి వేరెవరిని ఆశ్రయించకూడదు. అలాంటి శౌరికి ధైర్యము సన్నగిల్లే. నాకు దక్కుతుందో దక్కదో. సీతమ్మ వారు దూరమైనప్పుడు రాముడు బాధపడలే. అలాగే రుక్మిణీదేవి నాకు దక్కుతుందా దక్కదా అనే ధైర్యం సన్నగిల్లితే అక్కడ ఈయనకి ధైర్యం సన్నగిల్లితే ఆమెకు నడువు సన్నబడ్డదిట. చూడండి, అంటే అదేంటి మిస్ యూనివర్స్ అంటారే, మిస్ యూనివర్స్ కొలతలు మనం ఏదో చెప్పుకుంటున్నాం. అసలు మిస్ యూనివర్స్ అంటే ఎవరు? చూడండి, చక్కని సౌశీల్యము కలిగి, ఎంతో మంచి నడవడిక కలిగి, ఒక మంచి వంశంలో జన్మించి, ఎంతో మనసు కల్మషము లేకుండా ఉన్నవాళ్ళు మిస్ యూనివర్సులు. అంతేగాని శరీర ఆకృతులు ఒక్కటి ఉంటే మిస్ యూనివర్సులు కారండి. అవునా కాదా? కాబట్టి అసలు మిస్ యూనివర్స్ ఎవరు? నిజానికి చెప్పాలంటే ఈ జగత్తుకి ఎవరు నాథుడో ఆ నాథుడే నా నాథుడు అనుకోగలిగిన వాడు మిస్ యూనివర్స్. ధర్మశాస్త్రంలో కూడా ఏం చెప్తుందంటే పెళ్ళి కాకముందుట కన్యలందరూ అనుకోవాలట. ఏమనుకోవాలి? ఆ పరమేశ్వరుడు, ఆ లోకేశ్వరుడే నాకు భర్త అనుకోవాలట. మరి పెళ్ళైన తర్వాత ఏం చేయాలి? నా భర్తే నాకు పరమేశ్వరుడు, లోకేశ్వరుడు అనుకోవాలట. పెళ్ళి కాకముందు ఆయనే భర్త, పెళ్ళి అయిన తర్వాత కూడా ఆయన భర్త. అవునా? అదే ఏమండి? అయితే మరి మగవాళ్ళకి ఏం చెప్పాలి? చెప్పండి, మగవాళ్ళకి ఏం చెప్పాలి? ఆడపిల్లలాగా అనుకోకూడదు. ఆ లోకేశ్వరుడే నాకు భర్త అని అంటే ఆ జగన్మాతే నాకు భార్య అనకూడదు. అవునా? ఆ జగన్మాత నాకు తల్లి, నా ఎదురుగా ఉన్న ఈ తల్లే ఆ జగన్మాత అనుకోవాలి. అలాగే పెళ్ళి అయిన తరువాత నిజానికి చెప్పాలంటే ధర్మశాస్త్రంలో ఒకసారి వివాహమై నీకొక సంతానం పుట్టిన తరువాత నీ యొక్క ఆత్మరూపంగా బయటికి వచ్చేటువంటి నీ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ ఎవరుట? ఆత్మరూపం అంటారు. తండ్రి యొక్క రూపమే ఈ భావము తల్లి యొక్క గర్భంలో ప్రవేశించి పుత్రుడో పుత్రికో పుడతారు. కాబట్టి ఆత్మ సంభవ అంటారు. అప్పుడు పుట్టిందెవరు? తండ్రే. ఈ తండ్రే తన రూపాన్ని భావరూపంలో తనలో ప్రవేశపెడితే పుట్టాడు. ధర్మబద్ధంగా వివాహమైన తర్వాత, ధర్మ సంతానం కలిగిన తర్వాత అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఒక్కసారి పిల్లలని కన్న తరువాత ఆ పిల్లలు పుట్టిన తరువాత ఈ తండ్రి కూడా ఒక పిల్లాడైపోతాడు. అప్పుడు ఆమె అతనికి తల్లి అవుతుంది. అంటే తల్లిలాగా చూసుకుంటుంది అని ఇక్కడ చెప్పటం. కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రాజాపత్య బ్రహ్మచర్యం అంటారు. ఇక అప్పటి నుంచి వేరే దృష్టితో భార్యను చూడడు. కలిసే ఉంటారు, భార్యాభర్తలుగానే ఉంటారు. కానీ లౌకికమైన భోగ సంబంధం ఉండదు వాళ్ళకి. ఎలా ఉంటుంది? ఒక పవిత్రమైనటువంటి రామకృష్ణ పరమహంసులు ఎలా చూశారండి? శారదామాతలో ఏం చూశారండి? చెప్పండి. కాళికామాతను చూసుకున్నాడు ఆయన, ఇంకా వేరే ఏం చూడలే. ఆయనకి ఇంకా పిల్లలు కూడా పుట్ల. అసలు పిల్లలు కనాలి, శారీరక సంబంధం పెట్టుకోవాలనే ఒక ఆలోచన కూడా రాలే. భార్య అవ్వచ్చుగాక, ఆమె స్త్రీ అంశ. ఆ స్త్రీ నాకు స్త్రీ అనే భావం కలిగినప్పుడల్లా ఈ జగత్తులో ఉన్నది ఒకటే ఒక స్త్రీ అంశ. అది ఎవరు అంటే నా కాళికామాత. జగన్మాతే ఇందరి స్త్రీల రూపంలో ఉన్నది అని ఆయన అసలు సహజంగా ఉన్నటువంటి భావనలో జగన్మాతనే తన భార్యలో కూడా చూసుకున్నాడు. ఏనాడు శారీరకంగా దృష్టిలోకి జారల. వాళ్ళంటే కారణజన్ములు, మహాత్ములు. మరి మిగతా గృహస్థులు ఏం చేయాలి? వాళ్ళకి కూడా ప్రజాపతి బ్రహ్మచర్యం అని ఒక ధర్మశాస్త్రంలో చెప్పారు. కాకపోతే అది పాటించట్లేదు అనుకోండి, అది వేరే విషయం. ఇలా రుక్మిణి కోసం కృష్ణుడు పెరుగుతుంటే కృష్ణుడి కోసం రుక్మిణీదేవి పెరుగుతూ ఉన్నదిట. ఇట్లో రుక్మిణీదేవి పెరిగింది. ఇంకా అన్నదమ్ములు ఎంతమంది? 5. వాళ్ళ పేర్లు ఏమిటో చెప్తున్నారు. ఇట్లు మొట్టమొదటి వారి పేరు రుక్మి. ఏం పేరు? రెండవ వాడి పేరు రుక్మరథ. చెప్పండి. మూడవ వాడి పేరు రుక్మ బాహు. 4వ వాడి పేరు రుక్మ కేశ. నాకు లేవు అనుకోండి, చెప్తున్నా. రుక్మ
రుక్మకేశ. 5వ వాడు రుక్మనేత్ర. ఏం పేరు? రుక్మ అంటే ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు ఆ బంగారంతో కలిపి చెప్పండి. రుక్మి అంటే బంగారం, బంగారం అంటే రూపం కలిగిన వాడు. తర్వాత రుక్మ రథ, బంగారము రథము కలిగిన వాడు. రుక్మ బాహు, బంగారు అంటే భుజములు కలిగిన వాడు. రుక్మకేశ. చెప్పరే, అరే చాలా మందికి కనిపిస్తున్నాయి కదా బయట, ఇప్పుడు కనిపించట్లా? అవునా కదా? తెల్ల జుట్టు కనిపిస్తే ఏం చేస్తాం మనం? రకరకాలు హెన్న బన్న కన్న తిన్న రకరకాల ఇలా అనిపించారు. అవునా కదా? ఇలాంటి పూసేస్తే పాపం నల్లగానే కావాలనుకుంటాడు. ఇలా పూసేసి బయటకు వచ్చేసరికి గోల్డ్ కలరు, ఇంకా బ్రౌన్ కలరు, ఆరెంజ్ కలరు, రకరకాల రంగులు. అవునా? అలాంటి వాటిల్లో రుక్మకేశ ఒకటి ఉందిట, బంగారపు రంగు కలిగిన కేశాలు కలిగిన వాట. ఇది కూడా ట్రై చేయండి ఎవరన్నా. అయినా బంగారపు రంగులో ఉన్నాయనుకోండి, ఒకవేళ పొరపాటున అమ్మో ఈయన ఏమైనా బంగారపు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడేమో, ఈయన నిద్రపోయిన తర్వాత మొత్తం పీక్కుందా అన్నాడు, పీక్కోవచ్చు జనాలు. అవునా? రుక్మకేశ. అలాగే రుక్మనేత్ర అంటే బంగారము వంటి తేజస్సు కలిగినటువంటి నేత్రములు కలిగిన వాడు. అయితే భీష్మకుడికి పుట్టిన పుత్రులందరూ కూడా అత్యంత తేజోవంతులే. దీంట్లో మొదటి వాడైనటువంటి రుక్మి కొంత పుత్రుడే, మంచివాడే, మంచి వంశంలోనే పుట్టాడు. మరి రుక్మిణీదేవి అన్న కదా, రుక్మిణీదేవి గొప్పదైనప్పుడు రుక్మి కూడా గొప్పవాడై ఉండాలిగా. గొప్పవాడే. కాకపోతే ఇక్కడ ఒక న్యాయం చెప్తున్నారు చూడండి, సాంగత్య దోషం. ఏం దోషం? రుక్మికి సాంగత్య దోషం ఉంది. ఎవరో తెలుసా? శిశుపాలుడు, దంతవక్త్రుడు, అలాగే జరాసంధుడు, వీళ్ళు ఆయన ఫ్రెండ్స్ అండి. ఎవరికి? అందరూ ఈ ప్రపంచంలో ఎంతమంది దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరూ ఆయనకి బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన ఫేస్బుక్ చూస్తే ఆయన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే. ఎవరు? జరాసంధుడు ఎవరో తెలుసు మీకు, శిశుపాలుడు ఎవరో తెలుసు కదా మీకు. ఎంత ఘోర కృత్యాలు చేసిన వాళ్ళందరూ. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్. రుక్మి ఒక్కడే పెడదవనబడి సాంగత్య దోషం అంటారు. 6 నెలలు తిరిగితే వారు వీరు వారు అవుతారన్నట్టుగా వాళ్ళందరూ కూడా రుక్మిణి నానా రకాల వ్యసనాలతో చెడగొట్టారట. కాబట్టి ఇప్పటికీ మనం చూస్తుంటాం, మనదేమో మంచి సద్వంశమే, మా తాతలు అగ్గి ముట్టుకున్నారంటాం, మా బామ్మలు అగ్గి గడిగారంటాం, మా వంశము పునీతం అంటాం. కానీ ఆ ఇంట్లో పెరిగే కొడుకు మాత్రం ఏం చేస్తాడు? అబ్బే పండిత పుత్ర, చెప్పండి, సుంఠ ఒత్తు చెప్పండి. పండిత పుత్ర పరమసుంఠ. అందరూ కాదండి, కొంతమంది. ఇదేమిటి అని అంటే, జీవుడు యొక్క జననం ఎలా ఉంటుందంటే, ఏ జీవుడు వచ్చి గర్భంలో ప్రవేశిస్తాడో తెలియదు. అవునా? వారికి మానసికమైనటువంటి భావంతో ఒక పుత్రుణ్ణి కనాలనే భావన చేసేటప్పుడు ఏమైనా వైక్లభ్యం ఉన్నాయనుకోండి మనసులో, ఆ వైకల్యానికి సంబంధించిన జీవుడే తల్లి గర్భంలో ఉన్న పిండంలోకి జీవుడిగా వస్తాడు. అందుకనే గర్భధారణ జరిగే సమయం ముందు కూడా హోమక్రతు ఒకటి ఉందండి, గర్భాధానం అంటారు. తెలుసు కదా మీకు? గర్భాధానం అనే ఒక ప్రక్రియ, షోడశ సంస్కారాల్లో ఇదొకటి. ఇప్పుడు ఎవ్వరూ చేయట్లేదండి. నో ముహూర్తాలు అనిపిస్తే అప్పుడే అలా పరిగెట్టేస్తుంటారు. అవునా? దానికి ఒక పనికిమాలిన పేరు పెట్టారు, హనీమూన్. ఏమిటి హనీమూన్? ఏంటి? ఎవరి సంప్రదాయం ఇది చెప్పండి? పెళ్లి చేసుకోవడానికి ఒక ముహూర్తం, అవునా? తర్వాత వాళ్ళకి దైహికమైన సంబంధం కలగడం కోసం ఒక ముహూర్తం, తర్వాత గర్భాధానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, అవునా? తర్వాత చౌలము, ఉపనయనము, తర్వాత అక్షరాభ్యాసం. ఇవన్నీ 16 సంస్కారాలు మనకి భారతీయ సంస్కృతిలో ఒక మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని వెలికి తీయడానికి, బ్రహ్మ తేజస్సును బయటికి తీయడం కోసం పెట్టిన సంస్కారాలు. షష్ఠి పూర్తి ఎంతమంది చేసుకున్నారు ఇక్కడ? నేను కాదండి, నేను అడుగుతున్నా. షష్ఠి పూర్తి అంటే ఏంటి చెప్పండి? 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు షష్ఠి పూర్తి చేసుకోవాలి. నేను అడిగే చాలామందిని ఇక్కడ, ఏమండి మీరు షష్ఠి పూర్తి చేసుకున్నారా అని. అబ్బే మా ఇంట్లో అలాంటి అలవాటు లేదండి. అంటే ఏమవుతుందండి?
అంటే అప్పుడెప్పుడో మా తాతలు ఎప్పుడో చేసుకున్నారంటే ఏదో అయిందంటండి, అప్పటి నుంచి మేము చేసుకోవడం మానేసాం. అరే మీ తాతలకు ఏదో అయిందని నువ్వు చేసుకోవడం మీ తాతలు ఆవకాయ వేసుకొని తింటుంటే గుండెకి చచ్చిపోయారు, అందుకని ఆవకాయ తింటాం మానేసావా? లేదే. అంటే మా తాతగారికి బాలేక ఆరోగ్యం, అప్పుడు ఆవకాయ తింటుంటే గుండెకి చనిపోయారండి, మరి నేనెందుకు మానాలి, నాకు బాగానే ఉందంటాడు. ఆవకాయ మానం, కానీ షష్ఠిపూర్తి మానేస్తాం. షష్ఠిపూర్తి రోజు ఏం చేస్తారు తెలుసా మీకు? తెలుసా మనకి ఎన్ని తెలుగు సంవత్సరాలు? 60 తెలుగు సంవత్సరాలు ఒక సైకిల్ పూర్తయిపోయినట్టండి. యాక్చువల్గా చెప్పాలంటే జీవితం పూర్తిగా మనం జీవించినట్లే. ఈ 60 సంవత్సరాలలో 60 సంవత్సరాలకి అధిదేవతల్ని ఆవాహనం చేస్తారు. ఈ 60 సంవత్సరాలలో ఉన్నటువంటి గ్రహ కూటములు ఏవైతే ఉన్నాయో, గ్రహాలు, రాసులు, నక్షత్రాలు, తిథులు, వారాలు, పక్షాలు, మాసాలు, అయనాలు, అందరు దేవతల్ని మండపంలోకి ఆవాహనం చేసి ఆ దేవతల్ని పూజించి ఈ 60 సంవత్సరాల కాలంలో జీవించినటువంటి నేను ఒకవేళ తెలుసో తెలియకో, జ్ఞానంతోనో అజ్ఞానంతోనో మేమేదైనా తప్పు చేస్తే, మా జీవితంలో ఏవైనా అనాచారాలు పాటించుంటే ఆ దోషాలన్నీ మాకు తొలగిపోవుగాక అని హోమం చేస్తారండి. ఈ హోమం అయిన తర్వాత కలశంలోకి ఆవాహన చేసినటువంటి జలాన్ని నెత్తి మీద అవబృత స్నానం అని చేయిస్తారు, ఇద్దరు దంపతులను కూర్చోబెట్టి. ఇవన్నీ జీవుణ్ణి శుద్ధి చేసే ప్రక్రియ. షష్ఠి పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేయాలి? వానప్రస్థం. ఏంటది? ఇంకా అప్పటి నుంచి ఏం చేయాలి? జపధ్యానాదులు మాత్రమే చేయాలి. ఏం చేయాలి? చెప్పండి చెప్పండి. తర్వాత జపధ్యానాలు చేయాలా? ఓహో, తర్వాత అండి? బాగుందండి. ఎవరికైనా మేము చెప్తానులేండి అంటే మనమండి మేము పాటించమండి, అలాంటి అలవాట్లు మాకు లేవు. అవునా కదా? కాబట్టి మనకిచ్చినటువంటి షోడశ సంస్కారాల్లో సంస్కారం అనంటే మనిషిలో ఉన్నటువంటి పశుత్వాన్ని వదిలించి వాడిలో ఉన్న దివ్యత్వాన్ని వెలికి తీసేది సంస్కారం. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏ సంస్కారం వదిలిపెట్టకూడదండి. చివరికి అపరకర్మ కూడా ఒక సంస్కారమే. అపరకర్మలు చేయకపోతే మనిషికి ఉత్తరోత్తర వాడికి పాపం జన్మలో లేక ప్రేతమై తిరుగుతాడండి. కాబట్టి ఈ సంస్కారం అనేటువంటిది పసితనం నుంచి ఉంటుందండి, పుట్టక ముందు నుంచే ఉంటే పుట్టిన తర్వాత చేయాల్సినవి మనం పాటించాలా లేదా? కాబట్టి ఇంట్లో పిల్లలు బాగుండాలి అని అంటే మనము వాళ్ళకి చేయవలసినటువంటి సకల సంస్కారాలు శ్రద్ధగా, మనకు తెలియకపోతే పురోహితుల్లో పండితుల్లో అడిగి మరీ చేయించాలి. ఇప్పుడు కూడా చాలా విచిత్రం ఏమిటంటే అగ్రవర్ణంగా చెప్పుకునే బ్రాహ్మణులు కూడా చెయ్యవలసిన సమయంలో ఉపనయనం చేయట్లేదండి. ఉపనయనం ఎప్పుడు చేయాలి తెలుసా? గర్భాష్టమం అంటారు. అంటే గర్భం ధరించిన మొదలు గర్భం ధరించిన రోజు నుంచి లెక్కేసుకుంటే 8వ సంవత్సరం ఎప్పుడవుతుంది అంటే 7వ సంవత్సరంలో ప్రవేశించగానే వాడికి ఉపనయనం చేయాలి. కానీ ఇప్పుడు ఎప్పుడు చేస్తున్నారు? ఉపనయనం ఎప్పుడు చేస్తున్నారు? పెళ్ళికి 2 రోజులు ముందు చేస్తున్నారు. పెళ్ళి అయ్యే నాటికి ఎంత వయసు ఉంటుంది ఇప్పటి కాలంలో? చెప్పండి. 35 అని చెప్పండి. 25, 26 ఎవరు చేసుకోవట్లా. మేము సెటిల్ అవ్వాలి. ఇప్పుడున్న పనికి మాలినటువంటి ఒక సంస్కారం, ఒక ఆలోచన ఏంటంటే మేము సెటిల్ అవ్వడానికి ముందు మాకు నచ్చిన వాళ్ళతో కొంతకాలం కలిసి ఉంటాం. కలిసిన తర్వాత మాకు వాళ్ళకి బాగుంది అనుకుంటే అప్పుడు మేము రిలేషన్ పెళ్లితో మేము కొనసాగిస్తాం, లేదా తొలగించుకొని మళ్ళీ వేరే వాళ్ళని చూసుకుంటాం. అంటే లివింగ్ టుగెదర్ కలిసి ఒకే రూమ్లో ఉంటారట. ఇప్పుడు సిటీస్కి వెళ్ళండి, హైదరాబాదుల్లో మగ ఆడ కలిసి ఒక రూమ్లో ఉండొచ్చు. అది సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి అధికారం ఇచ్చింది, అలా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు మేజర్. అవునా కదా? ఇక సౌశీల్యం అనే పదానికి అర్థం ఏమిటో చెప్పండి. సౌశీల్యం అనే పదానికి అర్థం ఏమని నువ్వు నిర్వచిస్తావు? రేపు భవిష్యత్తులో పిల్లలకి ఏమని చెప్తాం? సౌశీల్యము కలిగిన వాళ్ళు ఒకప్పుడు ఉండేవారు అని చెప్పాలి. సౌశీల్యం అంటే ఏమిటో చెప్పగలిగే అధికారం ఎవరికీ ఉండదు ఇంకా భవిష్యత్తులోకి పోవాలంటే. కాబట్టి ఒకప్పుడు అసలు తల్లిదండ్రులు చూసేవారు పెళ్లి సంబంధాలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరికి వాళ్ళు చూసుకుంటున్నారు. అవునా కదా? లివింగ్ టుగెదర్.
అవునా, అప్పటికి వాడికి బాగా నచ్చి మెచ్చి ఇంక మేము ఇంక పెళ్లి చేసుకోవాలనుకుంటే అప్పటికి 30 ఏళ్ళు దాటిపోతాయి. అని శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, మనిషికి 21వ సంవత్సరం వరకు, ఎన్నో ఏట వరకు, 21 వరకు మనిషి యొక్క దేహంలో సవితురు శక్తి ఉంటుందట. ఏ శక్తి చెప్పండి, వినపడింది కదా? సవితురు శక్తి. సవిత్రి శక్తి అంటే సావిత్రి శక్తి. సావిత్రి అంటే సూర్యభగవానుని యొక్క శక్తి. ఆ సవితురు శక్తి మనలో బంధింపబడిదంటే దాన్ని బంధనము చేసి మన శరీరంలో తేజస్సు కింద మలచడం కోసం చేసేటువంటి ఉపదేశం ఏది అంటే గాయత్రి మంత్రం. 21వ సంవత్సరం వరకే ఉంటుందండి. ఆ తర్వాత ఇంక ఉండదు. అది పోతుంది బయటికి, శరీరంలో ఇంకా నిలవదు ఆ శక్తి. ఆ శక్తి 21 తర్వాత వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ లోపలే చేయాలి. కనీసం 20వ సంవత్సరం వరకన్నా చేయాలండి. 7వ సంవత్సరం, 8వ సంవత్సరం, 9వ సంవత్సరం మగపిల్లలకైతేనేమో బేస్ సంఖ్య చేస్తారు. ఆడపిల్లలకు కూడా సంధ్యావందనం ఉండేది, మీకు తెలుసో తెలీదు. ఆడపిల్లలకు ఉండేదండి సంధ్యావందనం. రామాయణంలో సీతాదేవి కనబడకపోతే ఆంజనేయ స్వామి ప్రాయోపవేశం చేసుకుందాం అనుకుంటాడు. అప్పుడు ఆయన ఇంకా డసిపోతాడు, ఇంకా సీతమ్మ కనబడదేమో, ఇంకా నేను వెళ్ళి ఏం చెప్పాలి, కాబట్టి నేను ఇక్కడే శరీరం త్యాగం చేస్తాను, ప్రాయోపవేశం చేసి అని ఒక అడవిలో అశోకవనంలో ఓ చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఇంతలో ఒక సెలయేరు శబ్దం వినిపిస్తుంది, చిన్న నది పాయ. ఆ పాయ శబ్దం వినంగానే సడన్గా ఆయనకు ఆలోచన వస్తుంది. ఏమిటది అంటే, నిజంగా గనక సీతమ్మ ఉన్నట్లయితే తప్పకుండా ఆమె అర్ఘ్యప్రదానం చేయటానికి, ఎందుకంటే త్రికాల సంధ్యావందనం చేసే అలవాటు కలిగిన సీతమ్మ ఒకవేళ సంధ్యావందనంలో అర్ఘ్యం ప్రదానం చేయడానికి ఇక్కడికి వస్తుందేమో, అప్పుడు నేను చూడగలనేమో, చూద్దాం వేచి అని చెప్పి ఆగేట. అంటే దాన్ని బట్టి ఏం చెప్తున్నారండి, పూర్వకాలంలో ఆడవాళ్ళకి కూడా ఉపనయనం ఉంది. గాయత్రి మంత్రం చదవకూడదు, లేనిపోని చెత్త చెదారం అంతా జనాలు, అసలు ఎవడు చెప్పాడో ఎవడు ప్రవేశపెట్టాడో తెలియదండి. నువ్వు కాదంటే ఇంకా చెప్పండి, పాపం నెల నెల వాళ్ళకు వచ్చే ఇబ్బంది మనకు తెలుసు. ఆ సమయంలో భగవద్గీత వినకూడదు, మంత్రాలు వినకూడదు, దేవుణ్ణి చూడకూడదు అని అంటారు. గుళ్ళకి వెళ్ళకూడదు కరెక్టే, కనీసం స్తోత్రాలు చదువుకోవటం, భజనలు పాడటం, దైవనామ స్మరణ చేయటం కూడా నిషిద్ధం అని చెప్పటం అనేది పరమ మూర్ఖత్వం. ఎందుకని దైవాన్ని స్మరించకూడదు. ఎందుకని పవిత్రమైన దాన్ని తలుచుకోకూడదు. ఎందుకని ఆ సమయంలో అపవిత్రంగా ఉంటారు కాబట్టి. మరండి అపవిత్రంగా ఉన్న ఆ శరీరంలో పవిత్రంగా ఉన్న దైవత్వం లేదా? ఉందా లేదా? మరి అది ఎక్కడికి తీసేస్తావు నువ్వు? ఆ పవిత్రమైన దాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతావు నువ్వు? అవునా? అందుకనే రజస్సు అన్నారు అక్కడ. రజస్సు అంటే శరీరాన్ని శుద్ధి చేస్తూ శరీరంలో ఉన్న మలినాన్ని బయటికి తోయడానికి భగవంతుడు పెట్టిన ఒక ప్రకృతి నియమం. కానీ లోపల ఉన్నటువంటి దివ్యత్వాన్ని తలుచుకోవడానికి ఏ అడ్డంకు లేదండి. జపం చేసుకోవచ్చు, ధ్యానం చేయొచ్చు, స్తోత్రాలు చదవచ్చు, బీజాక్షరాలు చదవకూడదు, మంత్రాలు చదవకూడదు అని ఎందుకు చెప్పారు అంటే, ఆ మంత్రాలకి స్వరాలు ఉంటాయి, బీజాక్షరాలకి పవర్ ఉంటుంది. అది పలికేటువంటి మానసిక శక్తి, శారీరక బలము ఉండదు. కాబట్టి ఆ బలము లేని స్థితిలో చదవటం అనేది అక్కడ నీకు మంచిది కాదమ్మా అని చెప్పారు. అంతేగాని చదవకూడదని నిషిద్ధం కాదు. అర్థమైంది కదా? కాబట్టి మనిషి యొక్క జీవితము దేనితో ముడిపడి ఉంది అని అంటే, సంస్కృతి, సంస్కారము మరియు ఆచారం, వీటితో ముడిపడి ఉంది. కాబట్టి 5 పుత్రులు ఉన్నా వాళ్ళందరూ మంచివాళ్లే. కానీ ఒక్క పెద్ద కొడుకు మాత్రమే తప్పుదోవలో పోయాడు. వాడికి దుస్సాంగత్యం, దుష్టులతో ఎక్కువ సాంగత్యం ఉండేదిట. అవునా? ఉండగా ఇలా రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మ నేత్రుడు అనేటువంటి 5 తోబుట్టు అయినటువంటి రుక్మిణీదేవి, అవునా, తొలి జవ్వనంలో తన తండ్రి దారి ఇంటికి వస్తున్న ఆమె కొంచెం కౌమార దశకు వచ్చిందండి. కౌమారం అంటే దాదాపుగా ఒక 12-13 ఏళ్ల వయస్సు.
వచ్చినప్పుడు శరీరంలో కూడా మార్పులు వస్తాయి. ఆ సమయంలో వాళ్ళకి ఏముంటుంది అని అంటే ఆపోజిట్గా అప్పుడే ఇంట్లో కూడా పెద్దలు అంటారు చూడండి, ఓమేవ్ నీ బావ నీ కోసం ఎదురు చూస్తున్నాడు, రేపు నీ బావను పెళ్లి చేసుకొని ఎలా ఎగుతావో ఏమిటో ఇలా చెప్తుంటారు చూడండి. ఎందుకంటే గృహస్థ జీవనం గడిపే వాళ్ళకి ఆ రకమైనటువంటి మానసికంగా పరిపక్వత రావడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. కాబట్టి రుక్మిణీదేవికి మరి ఆ వయసులో ఎవరిని గురించి వింటే వాళ్ళ మీదే మనసు వెళ్తుంది. మరి ఆమె ఎవరి గురించి విన్నది చెప్తున్నారు. ఉండగా తండ్రి గారి ఇంటికి మహా పండితులు వచ్చేవాళ్ళట. ఎవరి దగ్గరికి? ఆయన పేరేం పేరు? భీష్మక మహారాజు దగ్గరికి. ఎవరెవరు? నారదాది ప్రముఖులందరూ వచ్చేవారట. చివరికి నారద మునీంద్రుల వారు కూడా వచ్చేవారట. ఆ సమయంలో ఇక్కడ కుండిన నగరంలో విదర్భ దేశంలో భీష్మక మహారాజు దగ్గరికి నారదు లాంటి మహామహాత్ములు వచ్చి ఏమి చర్చ చేసేవాళ్ళు? వాళ్ళు మాట్లాడేదేమిటి చూడండి. ఇంటికి మహాత్ములు వచ్చినప్పుడు ఊరకరారు మహానుభావులు. ఎందుకు వస్తారు? వాళ్ళు మనల్ని ఉద్ధరించడానికి వస్తారు. అలాంటి మహానుభావులు ఇంటికి వచ్చినప్పుడు మనం ఏ చర్చలు చేయాలి? మహానుభావులు అని అంటే అందరూ మహానుభావులు ఉండరు. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరింటికి వచ్చినా వారి సంస్కారం ఎక్కడ తెలుస్తుంది అని అంటే ఆ వచ్చిన వాళ్ళతో మనం ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం అనే దాన్ని బట్టి ఆ ఇంటికి సంస్కారం ఎటువంటిదో చెప్పేచ్చు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు రాజకీయాల గురించో లేకపోతే డబ్బు గురించో రియల్ ఎస్టేట్ గురించో దేని గురించో కాకుండా పూర్వకాలంలో మరి ఏం మాట్లాడుకునేవాళ్ళు అనంటే ఆ కాలంలో పరమ భాగవతోత్తముడే పరమ పురుషోత్తముడే అత్యంత ఘన చరిత్ర కలిగి ఎన్నో అప్పటికే లీలలు చేసినటువంటి మహాత్ముడైన కృష్ణుడి గురించి చెప్పేవాళ్ళట. ఎవరికి? భీష్మక మహారాజుకి. అవునా? కృష్ణుని యొక్క రూపం ఎలా ఉండేది, ఆయనకి ఏ పాటి బలముంది, పుట్టిన తోడనే పసిపిల్లవాడిగా పాలు తాగేటువంటి వయసులోనే పర్వతాకారం కలిగినటువంటి పూతన సంహారం చేశాడు. ఇక అప్పుడు మొదలైనటువంటి రాక్షస సంహారం ఆయనకి పాపం అడుగడుగునా కష్టాలే. కృష్ణుడు అనుకుంటారు చాలామంది, అబ్బో కృష్ణుడు భోగపురుషుడు అండి అనుకుంటాడు. భోగపురుషుడు ఏమిటి? ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఆయనకు వచ్చిన కష్టాల్లో ఒకటి మనకు వచ్చినా మనం బతకలేం. అన్ని కష్టాల్లో కూడా ఏనాడు ముఖం మీద చిరునవ్వు వదలలేదండి. ఆయన ఏడిచినటువంటి బాపతులు ఎక్కడా లేవు. పసితనంలో లీలల్లో మనకు కనిపిస్తుంది సరదాగా, కానీ ఆయన వయసుకు వచ్చిన తర్వాత ఏనాడు కూడా అందరినీ నవ్వించటము, అందరికీ ఆహ్లాదాన్ని, మనోరంజకత్వాన్ని, అందరి యొక్క బాధల్ని తొలగించడంలోనే ఉన్నాడు తప్ప తనకి బాధ వచ్చిందని ఏనాడు ఎవరికి చెప్పలేదు. మంచి రూపం కలిగిన వాడు, మంచి బలం కలిగిన వాడు, అలాగే మంచి సద్గుణాలతో ఒప్పారేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కృష్ణుడు అని నారద మునీంద్రులు కృష్ణుడి గురించి చెప్తూ, అయ్యా భీష్మక మహారాజా, మీ ఇంట్లో ఉంది కదయ్యా మహాలక్ష్మి వంటి రుక్మిణి, ఆమెకి గనక మీరు ఏదైనా పెళ్లి చేయదలిస్తే అలాంటి కృష్ణుడికే ఇచ్చి చెయ్యాలి అని చెప్పేవాళ్ళట. అవునా? అప్పుడు రుక్మిణీదేవి ఏం చేసేదిట? నాన్నగారి దగ్గరకు వచ్చి ఒళ్ళో కూర్చొని మాట్లాడుతూ ఇలా గడ్డం బీగుతూ వినేదిట. అవునా? వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏ శబ్దాలు వినింది? ఇప్పుడు కృష్ణుడి రూపం గురించి విన్నది, కృష్ణుడు బలం గురించి వింది. కృష్ణ 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 కృష్ణనామ శబ్దం చెవుల్లో గిర్రమని తిరుగుతుంది ఆమెకి. ఇంకా అప్పటి నుంచి అసలు ఆ కాలంలో ఫోటోలు ఏం లేవు. కేవలం చూడండి, శబ్దమాత్రం చేత తనకు కాబోయేటువంటి భర్త కృష్ణుడే. ఆయన ఎలాగుంటాడు అంటే జగన్మోహనాకారం, చూడగానే మనస్సు మంత్రముగ్ధమయ్యేటువంటి రూపం కలిగిన వాడు. ఆయన నడిచి వస్తుంటే కృష్ణుడు ఎంత ఎత్తుండేవాడంటే, మనకి శాస్త్రంలో మనకి భాగవతంలో చెప్పింది ఏంటంటే 96 అంగుళాలు ఎత్తుటండి కృష్ణుడు. ఎన్ని అంగుళాలు అంటే ఎన్ని అడుగులు? అరే 96 అంగుళాలంటే ఎన్ని అడుగులు ఎత్తు? 9 8 అడుగులండి. 96 అంగుళాలంటే 8 అడుగులు ఎత్తు. ఇక అంటే సుమారు చూడండి, ఈ భీము కన్నా కొంచెం ఎత్తు, ఈ సీలింగ్ అంత ఎత్తు అనుకోండి. ఒకసారి ఊహించండి ఆ రూపాన్ని. అంత ఎత్తుతో
నిలువెత్తు రూపం, ఆజానుబాహుడు, నీలమేఘశ్యాముడు, కస్తూరి తిలకం, కమలనేత్రుడు, అవునా, స్వచ్ఛమైన పద్మము వంటి హస్తాలు, ఆయన నడక గజగమనం, ఆయన మాట, ఆయన చిరునవ్వు చూస్తే ఎట్లాంటి వాళ్ళైనా అలా మంత్రముగ్ధులైపోయేవాళ్ళట. ఆ రూపాన్ని మనసులో తలుచుకుంటూ రుక్మిణీదేవి నాకు కృష్ణుడే నాకు భర్త కావాలని మనసులో నిర్ణయం చేసుకుందట. ఇక రుక్మిణీదేవికి ఇంకా అప్పటి నుంచి ఆ లలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము జింతించిదగన్ బాలరత్నము తనకిల్లాలుగా చేసుకొందుననుచు హరియుందలచన్. ఇక్కడ రుక్మిణీదేవికి కృష్ణుడి యొక్క రూపము యందు ఆకర్షణ కలిగింది. చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇప్పుడు కళ్ళ ఎదురుగా ఒక రూపం కనిపిస్తే అట్రాక్ట్ అవటం కాదు. చూడండి, ఆ రూపాన్ని గురించి ఎవరో చెబితే వింటే కలిగిన ఆకర్షణ. అలా రుక్మిణీదేవి యొక్క మనసులో కృష్ణుడి యొక్క రూపం తలుచుకుంది. అక్కడ కృష్ణుడేమో ఇక్కడ సుగుణ రాశి, సౌందర్య రాశి అయిన రుక్మిణీదేవిని మనసులో ఆయన తలుచుకుంటున్నట్ట. ఎందుకంటే ఆయనకు కూడా ఎవరో చెప్పుంటారు రుక్మిణీదేవి గురించి. ఇలా శ్రీకృష్ణుడు కన్యామణి అయిన రుక్మిణీదేవి యొక్క రూపాన్ని, ఆమె యొక్క సుగుణాన్ని, ఆమె యొక్క వివేకాన్ని, ఆమె యొక్క సత్ప్రవర్తనని, ఆమెకున్న శుభ లక్షణాలన్నిటినీ ఆయన మనసులో తలుచుకుంటూ మురిసిపోతున్నట్ట. అలా కృష్ణుడికేమో రుక్మిణి యందు, రుక్మిణికేమో కృష్ణుడి యందు పరస్పరము ఆకర్షణ కలిగిందిట. ఎలా? ఎవరు ఎవరిని చూసుకోకుండానే. ఎందుకని? అయస్కాంతానికి ఇనుము అంత దూరంలో ఉందనుకోండి, అయస్కాంతం ఇనుముని రా రా అని పిలవాల్సిన అవసరం లే. అయస్కాంతం వెళ్ళి అక్కడ ఉంటే ఆ ఇనుము సహజంగా వచ్చి అతుక్కుంటుంది. అలాగే అనపాయని అంటే ఆయన్ని అనుసరించేటువంటిది. నిత్యము శ్రీ మహావిష్ణువు ఎప్పుడెప్పుడు అవతరించినా ఆయననే అనుసరించేటువంటి స్వభావం కలిగిన శ్రీ మహాలక్ష్మి కూడా ఎక్కడో పుట్టిన కృష్ణుణ్ణి మనసులో ఇక్కడే వరించిందిట. కాబట్టి శారీరకంగా వాళ్ళు ఒకటిగా చూసుకోకపోయినా మానసికంగా ఆయన తన భర్త అని నిర్ణయించుకుంది. ఆయన కూడా ఆమె నాకు ఇల్లాలు అని ఆయన తలుచుకున్నట్ట. ఇక మిగతా బంధువులు ఉంటారు కదా, అంటే భీష్మక మహారాజు చెల్లెలు, అక్క, వీళ్ళందరూ అత్తమ్మలు, వాళ్ళు కూడా బంధువులెల్ల కృష్ణునకు బాలికనిచ్చెదమంచు సేముషి సింధూలై విచారములు సేయగా వారల నడ్డు పెట్టి దుస్సందుడు రుక్మి కృష్ణునెడజాల విరోధము చేసి మత్త పుష్పంధయ వేణినిత్తు శిశుపాలున కంచుదలంచెన్ అంధుడై. ఇంకా ఇంట్లో ఈ బంధువులంతా ఏం చేస్తున్నారంటే రుక్మిణీదేవికి కృష్ణుడంటే అమితమైన అనురాగం కలిగింది. ఇక సహజంగానే మిగతా బంధువులు కూడా ఏమంటున్నారంటే, అవునవును, మన రుక్మిణి గనక ఒకవేళ వివాహం చేసుకుంటే ఆ కృష్ణుడినే వివాహం చేసుకోవాలి, ఎలాగైనా సరే ఒకనాటికి రుక్మిణిని కృష్ణుడికిచ్చి మనందరం వివాహం చేయాలని అనుకుంటూ ఉంటే ఈ మాట ఎవరి చెవిన పడింది? పెద్దవాడైన రుక్మి చెవిలో పడింది. వెంటనే కృష్ణుడు అనే శబ్దం వినపడగానే బుస్సుమని లేచావట. అంటే అస్సలు పడేది కాదు, కృష్ణనామం వింటేనే ఆయన కోపం వచ్చేదిట. ఏమంటున్నాడు? కృష్ణుడిని జ్ఞానహీనుడని, ఇంకా దొంగ అని, అంటే పసితనంలో చేసిన లీలలు తెలుసుకున్నాడు, దొంగ అని, అలాంటి దురాచారపరుడికి నా చెల్లినివ్వటమా? నేనివ్వను. నేనైనా నిర్ణయం తీసుకోండి, మీరైనా నిర్ణయం తీసుకోండి. నేనైతే ఒక నిర్ణయానికి వచ్చాను. మన రుక్మిణీదేవిని ఏమంటున్నాడు? నేను శిశుపాలుడికిచ్చి కట్టి పెట్టేదా. ఎవరికి? శిశుపాలుడికి ఇస్తానని మాట ఇచ్చా. ఈ మాటలో ఎవరైనా ఎదురు తిరిగారా? ఖబర్దార్ అన్నాడంట. ఎవరిని? తండ్రిని కూడా. కానీ భీష్మకుడికి, ఆనాడు ధృతరాష్ట్రుడికి ఎలాగైతే దుర్యోధుడి మీద పుత్ర మమకారమో, అలాగే పెద్ద కొడుకైన రుక్మి మీద కూడా భీష్మకుడికి ఒకంత రుక్మిణీదేవి కంటే ఎక్కువ అభిమానంట. రుక్మిణీదేవి అంటే కాస్త మురిపెం ఉంది, కానీ రుక్మి అయిన పెద్ద కొడుకు మాటని ఎప్పుడు కూడా దాటేవాడు కాదు. కాబట్టి రుక్మి ఏం నిర్ణయించాడో అది ఇంకా నిర్బంధం చేసేసాడు. చచ్చినట్లుగా ఒప్పుకోవాల్సి వచ్చింది.
కాబట్టి ఆయన ఒప్పుకోలే. కానీ తండ్రికి కూడా తెలుసు ఏమని, రుక్మిణీదేవికి కృష్ణుడు అంటేనే ఇష్టమని, కృష్ణుడికే ఇల్లాలు అవ్వాలని ఉందని, తప్పకుండా అందరం కలిసి రుక్మిణీదేవిని కృష్ణుడికిచ్చి వివాహం చేద్దామని అందరూ అనుకున్నారు. కానీ ఒక్క రుక్మి మాత్రము ఇవ్వడానికి లేదు, నేను శిశుపాలుడికే ఇస్తాను, శిశుపాలుడికే ఆమె భార్య కాదగినది, కృష్ణుడికి ఎంత మాత్రం ఇవ్వజాలను, నా చెల్లెని ఛేది దేశాధిపతి అయిన శిశుపాలునికి కట్టబెట్టాలి అని ఈనాడు నేను సంకల్పిస్తున్నాను. మీరందరూ దాన్ని ఆమోదించి తీరాలి, నా మాటే శాసనం అన్నట్ట. అవునా? అన్న తలంపుతా నెరిగి, ఈ మాట విన్న రుక్మిణీదేవి ఒక్కసారిగా అన్న తలంపుతా నెరిగి, ఆ అన్నవ నీరజ గంధిలోన నాపన్నత నొంది, ఆప్తుడగు బ్రాహ్మణునొక్కని నిజీరి, గర్వ సంచన్నుడు రుక్మిణేడు నన్ను చైద్యునికిచ్చెదనంచునున్నవాడు, ఎన్ని విధంబులంజని బుధేశ్వర చక్రికి విన్నవింపవే. ఇలా రోజులు గడిచిపోయింది. ప్రతిరోజు ఆ శబ్దం వినలేక చెవులు చిల్లులు పడిపోయి రుక్మిణీదేవికి హృదయం పిండేసినట్టు అయిపోయింది. ఇక జీవించటం వ్యర్థమేమో అనిపిస్తుంది. బాగా ఆలోచించండి. బాగా కరడుగట్టి బాగా మద్యం సేవించి ఒక దురాచారాన్ని పాటించేవాడికి చక్కటి సుకుమారం కలిగిన, సౌశీల్యం కలిగిన, స్వచ్ఛమైన మనస్సు కలిగిన ఒక కన్యని కట్టబెట్టామనుకోండి, చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? అయ్యయ్యయ్యో, నిలువునా గొంతు కోసారు కదయ్యా అంటారు. అలాగే రుక్మిణీదేవి అసలు శిశుపాలుడికి వెళ్ళటం ఏమిటి, ఆ శిశుపాలుడు ఎవడు, వాడి చరిత్ర ఏమిటి, వాడి యొక్క పోకడేమిటి, వాడి యొక్క అలవాట్లేంటి, అసలు వాడి యొక్క వ్యక్తిత్వం ఏమిటి, అలాంటి వాడికి నేను వెళ్ళటమా, నేను భార్యనవటమా, తగదు, ఎన్నటికీ ఇది జరగదు అని తనకు తానే నిర్ణయం చేసుకుంది. ఇక పాపం ఏం చేయాలో పాలుపోవడంలే. ఎందుకంటే బంధువులు, తండ్రి అందరూ కూడా రుక్మి ఏ మాట చెప్పాడో, ఏ శాసనం గీశాడో దాన్ని దాటి ఎవరు ఆలోచించట్లా. ఇక ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా ఆమెకు సహాయం చేసేవాళ్ళు అంటూ ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా లేరు. చివరికి తండ్రి కూడా ఏమీ చేయలేకపోతున్నాడు. అలాంటి తరుణంలో రుక్మిణీదేవికి ఒక ఆలోచన వచ్చిందండి. ఏం ఆలోచన వచ్చింది? తన యొక్క రాజ్యంలో ఒకానొక బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచిందండి. ఆ బ్రాహ్మణోత్తముణ్ణి ఎందుకు పిలిచింది తర్వాత మనం చెప్పుకుంటాం. బ్రాహ్మణోత్తముని పిలిచి చెప్తుంది, అన్న తలంపుతా నెరిగి, ఇలా మా అన్న శిశుపాలుడికిచ్చి నన్ను కట్టబెడతాడని తెలిసిన నా హృదయము ఎంత ఢిల్లిపోతుందో నీకు తెలియజేస్తున్నాను ఓ బ్రాహ్మణోత్తమా. రానున్న ప్రమాదము ఎంత ప్రమాదకరమైందో, నా జీవితం ఎంత సర్వనాశనం అయిపోతుందో ఊహించుకుంటేనే నాకు ఇప్పుడే భయమేస్తోంది. ఇప్పుడే నా ప్రాణాలు పోతున్నాయి. కృష్ణుడు నాకు దక్కడు అనే ఒక్క ఆలోచన నా శరీరంలో అసలు ప్రాణాన్నే బయటికి తీసుకెళ్ళిపోతుంది. నేను నిలవజాలను, అసలు నేను బ్రతకజాలను కృష్ణుడిని ఊహించుకోకుండా. అలాంటి స్థితిలో ఉన్న నన్ను రక్షించడానికి నీవు ఒక్కడవే సమర్థుడవి ఓ విప్రోత్తమ, ఓ బ్రాహ్మణోత్తమ. ఆయన ఎవరు అనంటే ఆయన పేరు అగ్నిద్యోతనుడు. ఏం పేరు? ద్యోతనం అంటే వెలుగు, అగ్ని వంటి ప్రకాశము కలిగిన వాడు అనంటే అగ్నిద్యోతనుడు. అంటే నిత్య అగ్ని కార్యాలతో, సంధ్యావందనాది క్రియలతో, నిత్య అనుష్ఠానంతో పరమ పవిత్రమైన తేజస్సు కలిగిన వాడు. అవునా? సక్రమమైనటువంటి సంపూర్ణమైన ఒక తేజోవంతమైన శరీరము, అలాగే వ్యక్తిత్వము కలిగినటువంటి అనుభవజ్ఞుడైన విద్వాంసుణ్ణి పిలిచిందండి. ఏదో బ్రహ్మచారిని కూడా పిలవల, ఒక విద్వాంసుణ్ణి పిలిచింది. ఓ విద్వన్మణి ఏమంటోంది? గర్వంతో కన్నులు గానక మా అన్న నన్ను ఆ చైద్యరాజైన శిశుపాలునకిచ్చి నన్ను కట్టబెట్టునట. ఈ విషయాన్ని, నా యొక్క దుస్థితిని నువ్వు కళ్ళకి గట్టినట్టు ఆ కృష్ణుడికి తెలియజేసి నన్ను రక్షించమని ఆయన్ని నా తరపున ప్రార్థించవయ్యా, వెళ్ళవయ్యా కృష్ణుడి దగ్గరికి అని చెప్పి ఆ బ్రాహ్మణోత్తముని పిలిచి రాయబారిగా కృష్ణుడి దగ్గరికి పంపాలని నిర్ణయం తీసుకుంది రుక్మిణీదేవి. ఇక ఆమె మరి ఏం చెప్పాలి చూడండి.
తన అన్న రుక్మి గురించి కొంత చెప్పాలి. ఎందుకనంటే నన్ను రక్షించు అంటే ఎవరిని రక్షించాలి, ఏమొచ్చింది నీకు ప్రమాదం కూడా చెప్పాలిగా. అవన్నీ కూడా వివరంగా చెప్పి, ఓ బ్రాహ్మణోత్తమా, మా అన్న తీసుకున్న నిర్ణయానికి చివరికి మహారాజు అయినటువంటి మా తండ్రి కూడా మిన్నక మాట్లాడక ఉన్నాడని చెప్పవయ్యా. పోని రాజుగారు శాసనం చేయాలి, శాసనాలు చేసే రాజే మాట్లాడకుండా ఉన్నాడు, వారింపలేకుండా ఉన్నాడు. మా అన్న ఎవరి మాట వినడం లేదు. మా అన్న ఆటల ముందు ఎవరి ఆటలు సాగవు. ఎంత దుర్మార్గుడు అనంటే పసితనం నుంచి ఆ దుర్మార్గులతోనే కూడి వారితో తిరిగి వారి యొక్క లక్షణాలనే పుణికి పుచ్చుకొని అత్యంత క్రూరాత్మకంగా తయారయ్యాడయ్యా మా అన్న. అలాంటి అన్న పసిమి మేలి మొగ్గలాంటి నా జీవితాన్ని శిశుపాలునే వాడి చేతిలో పెట్టి నలిపేయడానికి చూస్తున్నాడని, అలాంటి నన్ను రక్షించడానికి నీవు సమర్థుడవైన ఓ కృష్ణ, నువ్వు నన్ను రక్షించడానికి రావాలి అని రుక్మిణీదేవి విన్నవించిందని ఆ కృష్ణుడికి నీవు నా మాటగా చెప్పవయ్యా, ఇక్కడికి పిలుచుకొని నువ్వు రావాలి, ఇది నీకు ఇచ్చేటువంటి ఒక టాస్క్. ఏం చేస్తావో నాకు తెలియదు, మొత్తానికి కృష్ణుడికి ఈ విషయాన్ని నువ్వు ఆయనకి తెలియజేయాలి అని ఆ అగ్నిద్యోతనుడికి తన యొక్క బాధని, కష్టాన్ని, తాను పడేటువంటి వేదనని మొత్తం ముందు ఆయనకు అర్థమయ్యేటి చెప్పింది. ఆ తరువాత నేను చెప్పమన్న విషయాలు ఇలా ఉంటాయి, ఈ విషయాల్ని స్పష్టంగా తూచా తప్పకుండా ఇలాగే చెప్పు అని చెప్పి రుక్మిణీదేవి ఒక ప్రేమలేఖ రాసిందండి. ఏం లేఖ? ఎప్పటి ప్రేమలేఖ? ఎప్పుడు? ద్వాపర యుగంలో. మనకి ప్రేమలేఖ అంటే లవ్ లెటర్ అని పేరు. ఇది లవ్ లెటర్ కాదండి, డివోషనల్ లెటర్. వాట్ ఈస్ దిస్? ప్రేమలేఖ. భగవంతుడి మీద ప్రేమ ఉంటే అది భక్తి అవుతుందండి, మనుషుల మీద ఉంటే అది కేవలం ప్రేమ అవుతుందండి, వస్తువులపైన ప్రేమ ఉంటే అది వ్యామోహం అవుతుందండి. అవునా? వ్యసనాలపైన ఉంటే అది ఏమవుతుంది? దాన్ని ఏమంటారు? దుర్వ్యసనం అవుతుంది. అవునా కాదా? నిషిద్ధ పదార్థాలపైన ఉంటే అది దుర్వ్యసనం అవుతుంది, అల్పమైన వస్తువులపైన, ధనం పైన ఉంటే అది వ్యామోహం అవుతుంది. అవునా? అలాగే స్త్రీలకి పురుషులపైన, పురుషులకి స్త్రీలపైన ప్రేమ ఉండే ప్రేమ అనే స్వచ్ఛమైన పదాన్ని వాడి చెడగొట్టేస్తున్నారు ఈ లోకంలో. ప్రేమ అనే పదానికి ఒక్కటే అర్థం, త్యాగం. ఆ ప్రేమకు నిర్వచనం ఏదైనా, నిలువెత్తు రూపం ఒకటైనా ఏదైనా మీరు చూపించాలనుకుంటే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఎవరు అంటే ఎవరు? తల్లి. తల్లి ప్రేమ ఎంత మధురమో, తల్లి ప్రేమ ఎంత స్వచ్ఛమైందో అది ప్రేమ అంటే. ఆమె అందానికి, ఆమె యొక్క సౌభాగ్యానికి, ఆమెకున్నటువంటి శారీరకమైన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఒక కాలంలో ఎంతమంది పిల్లల్ని అంటే 14-15 మంది పిల్లల్ని కనేవాళ్ళండి. ఆ ఒక్క పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని పెంచడంలోనే మేము తెగ కష్టపడిపోతున్నాం అంటారు. మరి 14 మంది పిల్లల్ని ఎలా పెంచారో మా తల్లులు. అవును, అంత ఓపిక ఎట్లుంది? అందరికీ బట్టలు కుట్టించి, అందరికీ అన్నం వండి, అందరికీ కడిగి, అందరికీ స్నానం చేసి, అవునా, ప్రతి ఒక్కడు తప్పు చేయకుండా అందరినీ మంచి సద్మార్గంలో నడిపేటువంటి ఓపిక ఉన్నటువంటి మహాతల్లులు ఆ కాలంలో ఉన్నారు. ఇప్పుడు ఒక్కళ్ళని ఇద్దరిని మేనేజ్ చేయలేకే చచ్చిపోతున్నారు పాపం. అవునా? వాడిని మేము తట్టుకోలేకపోతున్నామండి, వాడిని కంట్రోల్ చేయలేకపోతున్నామండి, ఏం చేయమంటారండి అని అడుగుతారు. అవునా కదా? అవును, ఒక్కళ్ళు ఇద్దరు కాబట్టి చేయలేకపోతున్నారు. అదే 10 మంది ఉంటే మీరు చేయాల్సిన పనిలే, వాళ్ళలో వాళ్ళే చూసుకుంటారు. అవునా కదా? అందుకనే పూర్వకాలంలో ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి ఒక 10 మంది ఉన్నారనుకోండి, అంత సమస్య పోతుంది. అసలు ఆ 10 మంది ఉన్నప్పుడు పిల్లలు పోట్లాడుకున్నారనుకోండి, పొరపాటును కూడా మనం వెళ్ళి ఏలు పెట్టకూడదండి. లెట్ దమ్ ఎంజాయ్ దేర్ వరల్డ్. మనం ఏమి పట్టనట్టుగా తిరిగామనుకోండి, అసలు మనల్ని పట్టించుకోవట్లేదే అని చెప్పేసి వాళ్ళే నిదానంగా గొడవలు మానుకొని అమ్మ ఆకలి అవుతుందని వాళ్ళే వస్తారు. అవునా? ఇప్పుడు ఒక్కడు ఇద్దరు ఉన్నారనుకోండి, వాడు ఏదైనా అమ్మ గిమ్మ అన్నాడు అనుకోండి, ఏమైంది నాయనా అని మనమే భయపడిపోతుంటాం. అవునా కదా? అంటే వాళ్ళిద్దరికీ టూ మచ్ కాన్సన్ట్రేషన్ అయిపోతుంది. ఏమొచ్చినా భయపడిపోతాం, ఏం చేసినా అది ఎలా బయటపడాలో తెలియక మనకు బుర్ర తిరిగిపోతుంది అనమాట. చిన్నదానికి కూడా భయపడిపోవాల్సి వస్తుంది. ఒకప్పుడు 10 మంది ఉంటే మేమే చెప్తున్నాం, మా ఎగ్జాంపులే చెప్తాం. మేము 5గురం అయినా
మేము 3వ తరగతి 4వ తరగతి చదివేటప్పుడు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడికి వెళ్ళి పొద్దున్న 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 3 గంటలకు వచ్చేవాళ్ళం ఆడుకొని. ఇప్పుడు 12 ఏళ్ళు వచ్చిన పిల్లోడిని ఈ సందు చివరికి వెళ్ళి ఆడుకొని వస్తానంటేనే అంత దూరమా వద్దంటాం. అంటే భయం ఏమైపోతుందోనని. పూర్వకాలంలో అసలు పట్టించుకునేవాళ్ళు కాదు. వెళ్ళని ఆడుకొని లోకం తెలియాలి. ఒకవేళ ఆడుకుంటే దెబ్బలు తగిలినాయా తగలని, ఆ దెబ్బలు తగలాలి, దెబ్బలు నయమవ్వాలి, రాటు తేలాలి శరీరం, ధైర్యం రావాలి, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళగలననేటువంటి ఒక ధైర్యం కూడా పిల్లల్లో పెరగాలండి. ఇవన్నీ నైతికమైన బాధ్యతతో పిల్లల్ని పెంచడంలో పేరెంటింగ్లో వచ్చేటువంటి ఇవన్నీ అనేక విషయాలు మనం చెప్పాలి అని అంటే మనం ముందు మన ఇంట్లో ఆచరించాలి. ఆ తర్వాత మన పిల్లలకి ఆ తల్లులు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో ఈ అమ్మమ్మలు తాతయ్యలు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు కూడా అవన్నీ చెప్తే వాళ్ళు ఎక్కడ చులకనైపోతామని వాళ్ళు కూడా చెప్పట్ల. వాళ్ళు ఏం చేస్తే అది భజన చేస్తున్నారు వీళ్ళు కూడా. అవునా, భయపడకూడదు. నిర్దాక్షిణ్యంగా విలువలని నిక్కచ్చిగా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా చెప్పాలండి. ఇప్పుడు నాకు క్యాన్సర్ ఉందని అన్నారనుకోండి, డాక్టర్ ఏం చెప్తాడండి? ఏమండి మీకు ఏదో చిన్న రోగం ఉందండి అని చెప్తాడా? ఏం చెప్పాలి? నిక్కచ్చిగా అయ్యా మీకు ఫలానా రోగం ఉందండి అని ఖచ్చితంగా చెప్పాలి. ఫలానా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఫలానా మందులు వాడని చెప్తామా చెప్పమా? అయ్యో వాళ్ళకి ఆ రోగం ఉందని చెప్తే ఎక్కడ చచ్చిపోతారో అని చెప్పకుండా ఉంటే ఎట్లా? ఆ రోగం ఉన్నప్పుడు ఏ పథ్యం పాటించాలో, ఎలా వాళ్ళు జీవించాలో, ఎలా వాళ్ళు జాగ్రత్త పడాలో తీసుకోవాలి కదా. అలాగే జీవితంలో పిల్లల్ని పెంచాలంటే ఆ తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పాలో ఒక బాధ్యత పూనుకొని మరి చెప్పాలి. ఏమండి మీ ఇంట్లో మీ పిల్లలకి మీరు కాకపోతే ఇంకెవరు చెప్పాలండి? యూట్యూబ్లో మనం ట్రైనింగ్ తీసుకోవాలి. ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి ఏంటంటే, ఏ యూట్యూబ్ ఆన్ చేసినా చాగంటి కోటేశ్వరరావు గారా, గరికపాటి గారా, సామవేదం గారా ఎవరో అక్కడ ఉపన్యాసాలు పెట్టామనుకోండి, పెట్టగానే ముందు యూట్యూబ్లో వచ్చేది ఏమిటో తెలుసా? మానసికంగా మీరు దుర్బలులైపోయారా? మీ మనసులో ఆ బాధ మీరు తొలగించుకోలేకపోతున్నారా? అలాగే మీ ఇంట్లో వాళ్ళు మీ మాట వింటలేదా? హాయ్, నేను మీ భాస్కర్ని, నేను సైకాలజిస్ట్ని, నేను ఫ్రీ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నా. మీకు తక్కువ సమయంలోనే 3 గంటల వర్క్షాప్ ఫ్రీ, 49 రూపాయలు మాత్రమే. రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకోవడానికి కింద నొక్కండి, అది నొక్కి మా వర్క్షాప్ని ఫ్రీగా మీరు జాయిన్ అవ్వండి అంటాడు. ఆడికి మూతి మీద మీసం కూడా సరిగ్గా ఉండడు. వాడు మానసికంగా ఎలా మనం అధిగమించాలో, ఎలా కష్టాలు. ఏమండి బెస్ట్ సైకాలజిస్టులు ఎవరో తెలుసా? అమ్మమ్మలు తాతయ్యలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు పడిన కష్టాలు ఒక్కసారినండి. మన కష్టం ఏ పాటితో మనం పోల్చుకుంటే వాళ్ళు పడిన కష్టాల ముందు మన కష్టం చాలా చిన్నదనిపించి చాలా సులువుగా దాంట్లోంచి బయట వచ్చేస్తాం. కష్టాన్ని కష్టము అని అనుకున్నాం అనుకోండి, మనం ఎప్పటికీ బయటపడలేం. ఆ కష్టము నాకు ఎందుకు కష్టమైంది? నాకు సరి అయిన రీతిలో ఆలోచన చేయకపోవడం వల్ల అది కష్టం అనిపిస్తుంది. సరి అయిన దృక్కోణంలోని చూస్తే అది నాకు కష్టం కాదు, అది నేను ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం వల్ల నేను కష్టం అనుకుంటున్నా. ఇప్పుడు నాకు తెలిసింది ఇది కష్టం కాదు, ఇది ఒక పరిస్థితి మాత్రమే. ఈ పరిస్థితి నేను అధిగమించగలను అనేటువంటి. ఇప్పుడు ఆకలేసింది, అది కష్టమా పరిస్థితా? ఆకలేయటం కష్టమా పరిస్థితా? పరిస్థితి. దానికి రెమెడీ ఏంటి? అన్నం తినేయటం. అవునా కదా? ఇప్పుడు ఆకలేయంగానే అమ్మో ఆకలేసింది, అమ్మో నొప్పి, నాకు అన్నం ఎవరు పెడతారు, అన్నం ఎక్కడ దొరుకుతుంది? నువ్వు ఇంట్లోనే ఉంటే అన్నం నీకు అమ్మే పెడుతుంది. నేను ఇంట్లో ఉండను, ఎక్కడెక్కడో తిరుగుతానంటే అప్పుడు అది కష్టం. అర్థమైంది కదా? కాబట్టి ఇంట్లో బంధువులతో కలిసి ఉంటే నీకు ఆకలేసినప్పుడు వాళ్ళు అన్నం ఎలాగైతే పెట్టగలరో, నీ మనసులో ఉన్న సకల శక్తులు, నీ బుద్ధిలో ఉన్న సకల తెలివితేటలు అన్నీ ఇంటిగ్రేటెడ్ అయి ఉంటే నీకు ఎటువంటి పరిస్థితి జీవితంలో ఎదురైనా అది కష్టం కింద అనిపించదు, కేవలం పరిస్థితిగానే అనిపిస్తుంది. దాన్ని సులువుగా ఆ తెలివితో, ఆ మానసిక బలంతో ధైర్యంగా అడుగులు ముందుకు వేయగలం. కాబట్టి రుక్మిణీదేవికి కనిపించిన ఆశాకిరణం, తనని ఆ కష్టంలోంచి బయటపడేయగలిగిన ఏకైక సమర్థుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క కృష్ణుడే. ఆ కృష్ణుడికి ఇప్పుడు తాను ఒక సమాచారాన్ని, అగ్నిద్యోతనుడు అనే ఒక రాయబారిని తాను పిలిపించి తన విషయాన్ని చెబుతుంది. రేపు నుంచి మనకి రుక్మిణీదేవి ఏం చెప్పింది అసలు కృష్ణుడికి, దాంట్లో ఎంత అద్భుతమైనటువంటి కవితా సౌందర్యం పోతనామాచ్యులు వారు ఇమర్చారో,
దాంట్లో పరాభక్తి స్థితిని గురించి ఎలా చెప్పారో, శరణాగతి తత్వం ఎలా ఉందో, ఒక విషయాన్ని ఎలా ఎదుటి వాళ్ళకి ప్రజెంట్ చేయాలి, ఆ పరిస్థితిని ఎంత చాకచక్యంగా ఆ పద్యాలని అనువాదం చేశారనేటువంటి విషయాన్ని చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి కవులకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అత్యంత కష్టం అనుకున్న దాన్ని చాలా సులువుగా వర్ణించగలం. ఆ విషయాన్ని మనం రేపటి నుంచి మనం చూద్దాం. రేపు ఇన్వర్టర్ కనెక్షన్ దీనికి ఉండేట్లుగా చూడండి. ఇవాళ నేను ఏదో అరవగలిగా, పెద్దగా గొంతు వినబడింది కదా అందరికీ. అమ్మయ్య, ఆ రోజు ఇలాగే చెప్పండి అంటే నా గొంతు పోతుంది. ఆరతి ఎవరు ఇవాళ? ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నీలమేఘ శ్యామ కృష్ణ నిత్య జగన్మోహన కృష్ణ బాలగోపాల కృష్ణ భవ్య మంగళం. వేణుగానలోల కృష్ణ వేదాంత వేద్య కృష్ణ నవనీత చోర కృష్ణ నిత్యమంగళం. భక్తజనాధార కృష్ణ పరమదయావార్ధి కృష్ణ ముక్తి సందాయక కృష్ణ మూర్తిమంగళం. గీతామృతదాత కృష్ణ పరమయోగీశ కృష్ణ పార్థసారథి రూప కృష్ణ సర్వమంగళం. నీలమేఘ శ్యామ కృష్ణ నిత్య జగన్మోహన కృష్ణ బాలగోపాల కృష్ణ భవ్య మంగళం. సర్వమంగళం. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. సద్గురు పరబ్రహ్మణే నమః. నీరాజనం సందర్శయామి. మా అందరికి చూపించండి. చూపిస్తారు. ముందు వాళ్ళకి చూపించి తర్వాత మీరు అద్దుకోవాలి. జయ బోలో శ్రీకృష్ణ చంద్ర భగవానికి, భాగవత महापुराण सब संतन की, सद्गुरुनाथ महाराज की।